వరి ఎగదాలుకుంటే మంచి దిగుబడి వస్తుంది మనకు. దానిలో మనకు పెట్టుబడి తక్కువ అవుతుంది. మీరు ఈ ప్రోగ్రాం పెట్టుకోమని చెప్పిండు మొన్న కూడా. వానాకాలంలో అందరు జలవాట జాగాలు కూడా వరి వేసినారు, వడ్లు వండించుకున్నారు. ఏదో నాటో గీడేసి వడ్లు అమ్ముడు పోతాయని వండించుకున్నారు. తీరా టైంకి వచ్చినాక వడ్లు మీద వాతావరణం కూల్ అయింది, కింద ఇది లేదు. ఆయన హైదరాబాద్కి పోయి ధర్నా చేస్తాడు. ఏమనంటే వడ్లు కొంటలేడని. వీళ్ళని రైతు కమిటీ అధ్యక్షులు రమ్మంటాడు, ఇడికి రారి ధర్నా చేద్దామని. ఈడ అమాలోళ్ళు ఉన్నారు ఊర్లో. మీదికెళ్ళి వర్షం వస్తుంటుంది, పట్టలు కిరాకి దొరికాయి, మేము కొంటలే, మేమే ధర్నా చేస్తున్నాం అంటాడు ఈయన. ముఖ్యమంత్రి వచ్చి హైదరాబాద్ ఎందుకు ధర్నా చేస్తున్నాడు ఈయన? కేంద్రాన్ని పోయి కేంద్రం రాష్ట్రం రెండు కలిసి నేను ఇవన్నీ కాదు. గజ్వేల్ నియోజకవర్గాలు చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి గారు కొన్ని చెప్తారు, ఆదర్శంగా ఒక గ్రామాన్ని తీర్చిదిద్దినట్టు. లేకపోతే మనము ఇప్పుడు రైతు దళిత బంధు ఉన్నది, ముందు హుజురాబాద్ నియోజకవర్గంలో దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేద్దామన్నట్టు. ముఖ్యమంత్రి గారు స్వయాన తన నియోజకవర్గంలో గజ్వేల్లో ఈ వ్యవసాయ విధానంలో పైలట్ ప్రాజెక్ట్గా చేయడానికి ఏమైనా అక్కడ ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమం లేదు సార్. అందరు ఎట్లులో మేము గట్లే ఉన్నాం సార్. ఏమన్నట్టు వరొద్దు అంటాడు. మీరు తీసుకోండి. ఢిల్లీ వసంత్ గారు తెలంగాణ రైతాంగం పక్షాన చాలా ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. ఢిల్లీ వరకు కూడా యాత్ర చేస్తేనే ఢిల్లీ వసంత్గా పదయాత్ర చేసినటువంటి వ్యక్తి. అప్పంచెల్లి ఢిల్లీ వసంత్గా పిలువబడుతున్నటువంటి వ్యక్తి. మీరు ఈ సమావేశంలో రకరకాల అభిప్రాయాలను, ఒకవైపు రైతుల అభిప్రాయాలను, ఒకవైపు ఈ రైతు నాయకుల అభిప్రాయాలను వింటున్నారు. రైస్ మిల్లర్స్ ఇంతకుముందు అసోసియేషన్ మోహన్ రెడ్డి గారిది విన్నారు. అందరు అభిప్రాయాలు వింటూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సరైనటువంటి వ్యవసాయ విధానం ఈ ముఖ్యమంత్రి గారు 7 సంవత్సరాల క్రితం నుంచి ప్లాన్తో, ఒక పకడ్బందీ ప్లాన్తో తీసుకొచ్చినట్టు మీరు భావిస్తున్నారా? అసలు ఈరోజు సంక్షోభం దిశగా వ్యవసాయ రంగం పోతా ఉన్నది, రైతులందరూ ఆందోళన ఉన్నారు. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? థ్యాంక్ యూ రెడ్డి గారు. ముఖ్యంగా మీరు నా ఢిల్లీ పాదయాత్ర గురించి ప్రస్తావించారు. ఇది 2007 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మన తెలుగు రాష్ట్రాలలో, అంటే బేసికల్గా మేము అప్పుడు షుగర్ కేన్ ఫార్మింగ్లో ఉన్నాం. అప్పుడు షుగర్ కేన్ క్రాపింగ్ అనేది లేజీ మ్యాన్ క్రాప్. అంటే రైతు కష్టపడకపోయినా ఎంతో కొంత రైతు గిట్టుబాటు వస్తున్నటువంటి ఒక నానుడి షుగర్ కేన్ క్రాప్ ఉంది. అలాంటి పరిస్థితులలో మొట్టమొదటిసారిగా మన దగ్గర కర్నూలులో ఆత్మహత్య జరిగింది. తర్వాత సెకండ్ సూసైడ్ మా జహీరాబాద్లో జరిగింది. అప్పుడు ఈ ఫార్మర్స్ కానీ అగ్రికల్చర్ క్రైసిస్ వెనకాలలో ఉన్నటువంటి వ్యవసాయ విధానాలు కావచ్చు, అది రాష్ట్ర స్థాయిలోనా లేకపోతే జాతీయ స్థాయిలోనా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి విషయాల మీద అప్పుడు మనము యాత్ర చేశాము. తర్వాత మీకు అందరు తెలుసు, అప్పుడు యూపీఏ గవర్నమెంట్ రుణమాఫీ పథకము అనౌన్స్మెంట్ చేయడం, 70,000 కోట్ల ప్యాకేజీ సోనియా గాంధీ గారు. ఇప్పుడు మీరేదైతే ప్రశ్నించారో దీన్ని దయచేసి ఒక 2-3 కోణాల్లో మనం విషయాన్ని చూద్దామండి. తప్పు నీదా తప్పు నాదా అని చూడడం మాత్రం దయచేసి మనం చేయొద్దు. ఈ ఒకవేళ తప్పు అయితే గనక ఇది మనందరి తప్పు. ప్రభుత్వాలు ఒక సమయంలో పుడతాయి, ఇంకో సమయంలో వెళ్ళిపోతాయి. కానీ ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, బహుశా మా గురించి తెలుసో తెలియదో కానీ 20 సంవత్సరాల తెలంగాణ మూమెంట్లో ఉన్నాము. నేను స్పష్టంగా మీరు నన్ను అడిగితే కనుక ఇలాంటి దుస్థితి రావడానికి స్పష్టమైనటువంటి బాధ్యత వహించాల్సింది తెలంగాణ ఉద్యమకారులుగా ఇక్కడ ఉన్నటువంటి సివిల్ సొసైటీ అండి. గోవర్ధన్ గారు ఉన్నారు, చాలా ఆప్తమిత్రులు, ఎన్నో ఉద్యమాలు చేశారు. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు రాజకీయ పార్టీ ఎలక్షన్స్లో పెట్టకంటే ముందు, సోనియా గాంధీతో చర్చ జరగడానికి ముందు వారి ఆలోచన ఏముండే? ఎలక్షన్స్ ఏమవుతుందో నాకు తెలియదు, రేపు గవర్నమెంట్ ఏమవుతుందో నాకు తెలియదు, కానీ ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడడం కోసము తెలంగాణ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నటువంటి విషయాన్ని ఆ రోజు ప్రస్తావించిన మాట వాస్తవమా కాదా? సరే, తర్వాత ఆయన ఎలక్షన్లోకి వచ్చిండు, అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయినరు. కానీ ఒక విజనరీ లీడర్గా ఆలోచన చేసినప్పుడు ఆ భర్తీ
ఎందుకంటే తెలంగాణ అనేది ఒక స్టార్టప్ స్టేటు, బడ్డింగ్ స్టేటు, అప్పుడే ఏర్పడిన చిన్న రాష్ట్రం కాబట్టి తెలంగాణ భవిష్యత్తుకు కానీ తెలంగాణ అటువంటి ఫ్యూచర్ అవసరాల రీత్యా ఒక దిశ మేనిఫెస్టో ఇవ్వడం లోపల ఇక్కడ ఉన్నటువంటి సివిల్ సొసైటీ తరపున ఉద్యమకారులుగా మనమందరం విఫలం చెందాము. దయచేసి ఇలాంటి 2 టర్ములు గవర్నమెంట్ అయిపోయింది కాబట్టి ఆ బాధ్యత మనమే వహించాలి. ఎందుకంటున్నానంటే మీరు చాలా మంచి పదం ఉపయోగించారు, అగ్రికల్చర్ మేనిఫెస్టో, పంటల ప్రణాళిక. అగ్రికల్చర్లో కల్చర్ ఉంది. అగ్రికల్చర్ గురించి మాట్లాడినప్పుడు కల్చర్ మాట్లాడదాముండా, కేవలం అగ్రికల్చర్ గురించి మాట్లాడదాముండా? మీరు ఒక 15-20 సంవత్సరాలు వెనకెళ్ళి చూసినప్పుడు ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్స్ ఏమొస్తుండండి? వ్యవసాయం అని రాకుండే, వ్యవసాయానికి సంబంధించిన విషయాల మీద పాడి పంట అని వస్తుండే. అవునా కాదు చెప్పండి. మరి పాడి ఎక్కడ పోయింది ఈరోజు? అందరం చేసిన వాళ్ళేం కదా, అందరం పశువులు కాసిన వాళ్ళేం కదా. నేను కూడా పశువులు కాశానండి, మాది పెద్ద వ్యవసాయమే. సగానికి సగం మన కష్టము పాడి మీద పెట్టినటువంటి పరిస్థితుల్లో దౌర్భాగ్యం వల్ల ఈరోజు దేశంలో 50% యొక్క రైతు యొక్క లైఫ్ నాశనం చెందిన తర్వాత ఇంకా రిమైనింగ్ 50% మీదే మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో ఇక్కడ జలపతిరావు సార్ ఉన్నారు, వారు కరెక్ట్ చేస్తారు. రీసెర్చ్ అధ్యయనాల్లో తేలింది ఏంటంటే కేవలం మైనారిటీ వెల్ఫేర్ గవర్నమెంట్లు ఇవి. అంటే 5% నుంచి 15% లోపల వరకే గవర్నమెంట్ సౌకర్యాలు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మనం రైతులుగా ఎంఎస్పీ అంటాం కదా, సపోర్ట్ పై విషయాలు కావచ్చు. ఆమె కరెక్ట్ సార్, నాట్ ఈవెన్ 10%. అంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానం వల్ల కేవలం 10% మందికి మాత్రమే ఉపయోగపడే వ్యవస్థ ఇప్పుడు ఉంది. చెప్పండి, ఇది తప్పేవాళ్ళది. ఇది ఒక సివిల్ సొసైటీ తరపున మనం ఆలోచన చేయాలి. ఆ విధంగా చూసినప్పుడు ప్రస్తుతం ఎదుర్కొన్న సమస్య, నరోత్తమ్ రెడ్డి గారు చాలా మంచి ఉద్దేశంతో సివిల్ సొసైటీలో మనం చైతన్యం తీసుకెళ్ళాలి. స్వయంగా ఆయననే ఈరోజు 1 year నుంచి ప్రోగ్రామ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఈ పంటల ప్రణాళిక మీద ఏదైతే మాట్లాడడం మొదలుపెట్టినరో, పంటల ప్రణాళిక అనేటువంటి విషయము ఇది ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఇది దేశానికి సంబంధించింది కాదు, ఇది యావత్ ప్రపంచానికి సంబంధించిన ఒక సంక్షోభం అండి. కొంచెం వెనక్కి వెళ్దాం. దేశంలో ఆహార గింజలు కొరత వచ్చినప్పుడు అందరూ గ్రీన్ రెవల్యూషన్ గురించి మాట్లాడి ఆ రోజు దేశం యొక్క వ్యవసాయ విధానం మీద ప్రత్యేకంగా పాలసీ తీసుకొచ్చి ఇన్సెంటివైజ్ చేసి ఈరోజు మొత్తం నడ్డు విరగొట్టి ఇంకొక సైడ్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు పంటల ప్రణాళిక మీద, క్రాప్ డైవర్సిఫికేషన్ మీద నేషనల్ పాలసీ ఉందా చెప్పండి? దయచేసి మనం రాజకీయాలు పక్క పెడదాం, కొంచెం లోతుకు వెళ్దామండి. క్రాప్ డైవర్సిఫికేషన్ మీద నేషనల్ ప్లానింగ్ లేదండి, లేదు. కాబట్టి ఇలాంటి తరుణంలో ఒక తెలంగాణ స్టేట్లో మనం ఏం చేసుకోవాలనేటువంటి అంశాల మీద ఇందాక పెద్దలు మన రంగారావు గారు, ప్రదీప్ రెడ్డి గారు, మీరు కూడా 2-3 విషయాలు ప్రస్తావించారు సార్. గిట్టుబాటు ధర గురించి ప్రస్తావించారు. రైతు సంఘమే లేదని చెప్పారు, ధర నిర్ణయమే సాధ్యం కాదని చెప్పారు. ఈ రైతులకు సంబంధించిన విషయాలలో సరే, కల్టివేషన్కి సంబంధించిన సమస్యలు కల్టివేషన్కి ఉన్నాయి, పోస్ట్ హార్వెస్టింగ్కి వచ్చేసరికి పోస్ట్ హార్వెస్టింగ్ సమస్యలు ఉన్నాయి. ఆ తర్వాత ఓవరాల్గా రైతుకు మిగులుతుందా లేదా అనే విషయాలు చూసినప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ సందర్భంగా దయచేసి బిట్వీన్ ద లైన్స్ మనం ఆలోచిస్తే వర్కౌట్ కాదు. ప్రాఫిట్ అండ్ లాస్ మోడల్ అయితే ఎకనామిక్ మోడల్ ఉందో దీనివల్ల రైతులకు న్యాయం జరగదు. రెండో విషయం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మీరు తీసుకోండి. మాది అత్నూర మండల్. మీరు పరిచయం చేసుకోండి. హలో, మాది అత్నూర మండల్, నవపేట గ్రామము. ఈ రాజవంశకు ధన్యవాదాలు. నేను ఒక ప్రశ్న అడుగుతానండి మిమ్మల్ని. ఇప్పుడు ఈ చర్చ అంతా వింటా ఉన్నారు. ఇప్పుడు రైతులకు కావాల్సింది ఇప్పుడు వచ్చే యాసంగిలో వరేసుకోవాలి, వరేసుకుంటూనే ఉన్నారు. ముఖ్యమంత్రి నేను ఇత్తుగనా అని చెప్తా ఉన్నాడు. ఏంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రేపు మొత్తం వరిధాన్యం అంతా రోడ్ల మీదకి వచ్చిన తర్వాత రైతులందరి పరిస్థితి ఎట్లుంటుంది? అసలు రైతాంగం అంతా కూడా ఈ ముఖ్యమంత్రిని లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతా ఉన్నారు? రేపు పొద్దున మీరు ఈ సమస్యని ఏ రకంగా చూడబోతా ఉన్నారు? ఇప్పుడు ఈ వరి పంట ధాన్యం గురించి
ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మన కేంద్ర మంత్రి గారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేంద్ర మంత్రి గారేమో ఆయన సవలత్ గురించి బడబాబులకు భూములు అప్పగియాలి పంటలు అప్పగియాలి ఆయన ఉద్దేశం ఆయన ఈయన నేను రైతు బంధు ఇస్తున్నా నేను ఇది రైతు భూమి ఇస్తున్నా అని 3 పైసలు ఇచ్చి 6 పైసలకు అన్యాయం చేసి ఇప్పుడు ఇతర పంటలు ఉన్నాయి 3 సంవత్సరాల కింద కందులు 12,000 పోయింది 12,000 పోయిన పంట మళ్ళా సంవత్సరం వచ్చేకల్లా 6,000 పోతున్నాయి ఇట్లాంటిగా ఇప్పుడు ఏదన్నా పంటలకు పలానా పంట పెడితే ఇప్పుడు మిరిసి ఉన్నది మిరిసి రైతు దగ్గర ఉన్నప్పుడేమో 6,000 పోతుంది రైతు దగ్గరికి వెళ్ళి పోయినప్పుడు 16,000 పోతుంది ఇట్లాంటి ప్రభుత్వాలు ఇట్లా నాశనం చేసుడికే ఈ రైతు అన్యాయం అయిపోతున్నాడు రైతుకు మిగిలేది ఏమీ లేదు మధ్యలో దళాలి వ్యాపారస్తులు వీళ్ళంతనే బాగుపడుతున్నారు కాకపోతే ఎప్పుడైతే ధర నిర్ణయిస్తారో మనం 12,000 నిర్ణయించినప్పుడు రైతు దగ్గరికి వెళ్ళి పోయినప్పుడు 14,000 పోతే వ్యాపారకానికి 14,000 అమ్మినప్పుడు రైతు సంతోషపడతాడు 200 ఖర్చులు ఉంటాయి 2,000 ఖర్చులు ఉంటాయి అనే ఉద్దేశంతో ఉంటాడు నువ్వు సగానికి సగం 3% దళాలు తింటుర్రు 1% కూడా రైతుకు మిగులుతలేదు ఇప్పుడు రైతు అనేటోడు ఈ భూమి చేసే బదులు బొంగు వేలలు అమ్ముకున్నా తెల్ల పుట్నాలు అమ్ముకున్నోని కన్నా అధ్వానం అంతకు దిగదారిపోయిన వ్యాలివిది ఇప్పుడు భూస్వాములు 100 ఎకరాలున్న భూస్వామి కూడా అద్దాల మేడ కట్టలేదు పంట పండించి పెళ్ళాంకి ముత్యాల పేరేయలేదు ఈ కాలాన గాచారం కూడి 10 రూపాయలు రేటు పెరిగి అద్దెకరనో ఎకరనో అమ్ముకోని బిల్డింగ్ కట్టుకుంటే తప్ప అంతవరకు ఇప్పటికి కూడా రైతుకు ఇజ్జత లేదు విలువ లేదు ఎందుకంటే అటు ఇటు కానీ టైం ఇప్పుడు 40 ఏళ్ళు అయిపోయినాయి ఆ 40 ఏళ్ళు అయిపోయిన తర్వాత రైతు ఇంకేం చేస్తాడు ఏదో ఏడవాలి ఏదన్నా ఒకటి ఏడవాలి ఇప్పుడు వేరే పంటలు ఉన్నాయి ప్రతి పంట కూడా తల్లి సీడ్ ఇవ్వాలి తల్లి సీడ్ కాదు ఇది మన్మన్ సీడ్ ఇస్తున్నది గవర్నమెంట్ మన్మన్ సీడు అందులో తాలెంత పోతుంది పొట్టెంత పోతుంది బుష్ ఎంత తింటుంది అంతున్నది వేరే దేశాలలో అంతా తల్లి సీడ్ ఇస్తే 40 క్వింటాల పత్తి పడుతుంది మన ఏరియాలో 40 క్వింటాలు పడుతుంది తల్లి సీడ్ ఇస్తే ఈ మన్మన్ సీడ్ ఇస్తే ఇది 10 క్వింటాలు కాదు ఇన్ని పైసలు ఇస్తాం అన్ని పైసలు ఇస్తామంటే నువ్వు ఎంతైనా మంది అని తన పంట పండించుకొని తనతో కలిగితే ఓడి పట్టాలంట ఉగంతో తోడు కట్టాలంట తన పడితే తల పెట్టాలంట తనతో వంటిది గొప్పతనమా ఉగంతాడికి వచ్చింది గొప్పతనమా నేను ఇస్తున్నా నువ్వు ఎన్ని ఇస్తే సరిపోతాయి ఏం సరిపోతాయి ఒక గుంట పంట పండిన పైసలు కాదు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ పోతున్నాయి ఏం జరుగుతున్నది ఏ కార్యకర్త ఏం చెప్తున్నాడు ఏ అగ్రికల్చర్ ఏం చెప్తున్నాడు పురుగు మందులు ఉన్నాయా ఒక్క సబ్సిడీ పోతే అంత పాపం అది ఎలుకలు పందుకోకులే అగ్రికల్చర్ ఆఫీసులో పోతే ఏమి గతి లేదు ఇంత అన్యాయం అయితే ఇచ్చేది 5,000 గురించి ఇదంతా నాశనం ఒక్క వస్తువు దొరకని మన దొరకం మశానం దొరకదు పక్కనే సార్ ఒకసారి పరిచయం చేసుకోండి సార్ నా పేరు యాదాగౌడ్ పెద్ద చింతకుంట గ్రామం నర్సాపూర్ మండల్ మెదక్ జిల్లా సార్ ఇప్పుడు అన్న చెప్పినట్టు రైతు నిజానికి స్వేచ్ఛ లేని బతుకు రైతు బతుకు ఎందుకంటే ఒక కంపెనీని చూసుకుందాం నేను ఒక చిన్న అభిప్రాయం చెప్తా నా అభిప్రాయము ఒక కంపెనీ యజమాని ఒక పెన్ను పెట్టినప్పుడు దానికి ధర నిర్ణయిస్తున్నాడు 5 రూపాయలు ఉన్న పెన్నును మళ్ళీ దాన్ని మాడిఫై చేసి 10 రూపాయలు కూడా అమ్ముతుంది స్వేచ్ఛ ఇచ్చింది గవర్నమెంట్ అటు సెంట్రల్ కావచ్చు అటు స్టేట్ కావచ్చు ఆ పెన్ను యజమానికి కంపెనీ ధరకు స్వేచ్ఛ ఇచ్చిండు కాబట్టి ఆయన ధర ఆయన నిర్ణయించుకుంటుండు అలాంటప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చేయాలంటే రైతు ఏ పంట పెడితే బాగుంటుందని రైతుకు తెలుసు ఏ భూమిలో ఏ పంట పెట్టాలనేది రైతుకు తెలుసు ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే మేము ఇదే చెప్తున్నాం ఇదే పెట్టాలంటే అది సమంజసం కాదు వాస్తవానికి వరికి అలవాటు చేసింది మన ప్రభుత్వాలే ప్రత్యామ్నాయ పంటలు మొన్నటిదాకా ప్రత్యామ్నాయ పంటలు ఎందుకంటే వర్షాలు మన కాలువలు అవి లేక ప్రత్యామ్నాయ పంటలు కూడా పండించింది కానీ అసంటప్పుడు ఏదో కొంచెం వరికి అలవాటు పడ్డారు వాస్తవానికి రైతుకు వరి పండిస్తే కూడా లాభమేం లేదల్లా ఎందుకంటే ఏదో రైతు బంధు వచ్చుట్లనో అది పెట్టుడుకో దానికో దీనికో సరిపోతున్నది ఆడికాడికి అయ్యుకుంటూ చేస్తున్నామా లేదా అన్న ధోరణిలా ఇప్పుడు రైతు బ్రతుకు నడుస్తుంది ప్రత్యామ్నాయ పంటలు పెట్టినప్పుడు ఏం చేయాలంటే సపోజ్ ఉల్లిగడ్డనే పెడుతున్నాం మనం
ఉల్లిగడ్డ ధర నిర్ణయించినప్పుడు ఒక 20 రూపాయలు పెట్టిరనుకో, 20 రూపాయలు కంటిన్యూ ఉండాలి, కానీ మళ్ళీ 10 రూపాయలకు పడిపోవడానికి కారణం ఏంటంటే ఈ దళారీ వ్యవస్థ ఉచ్చుట్లనే ఒక నిర్ణయం చేయాలి, లేకపోతే రైతు కన్నా ఆ హక్కు ఇవ్వాలి. ఏ పంట పండించినా ప్రత్యామ్నాయ పంటలు పండాలంటే దాని ధర నిర్ణయించే హక్కు రైతుకు లేదు. కాబట్టి నేనేమందంటే రైతుకు అధికారం ఇవ్వాలి. పంటలు పండించినప్పుడు నువ్వు ఈ ధర నువ్వు నిర్ణయించవచ్చు అని పెట్టు, లేదా నువ్వే పెట్టు ధర, కానీ తగ్గించకు. పెరుగుతుండాలి కానీ మంచి తగ్గకూడదు కదా అని నా అభిప్రాయం. ఒక రైతుగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను రాజనీస్ నుంచి మిమ్మల్ని. వారు అంటున్నారు ఒక వస్తువు ఇట్లాంటి వస్తువు తయారు చేస్తే ఆయన ధర ఆయన నిర్ణయించుకుంటున్నాడు అని. వ్యాపారి ఎప్పుడు కూడా తను తయారు చేసే వస్తువుకు మార్కెట్లో ధర ఉంటుందా ఉండదా, మార్కెట్లో ఇట్లాంటి నేను పెట్టేటువంటి ఇంకెన్ని ఉన్నాయి, వాటి పోటీని తట్టుకోవాలనుకుంటే నా వస్తువు ఎట్లుండాలి, నేను ఏ ధర పెడితే పోతుంది అనేటువంటిది ఇవన్నీ ఆలోచన చేసుకొని వ్యాపారం పెట్టి వస్తువును నమ్మే ప్రయత్నం చేస్తాడు. మరి రైతు కూడా తన పంటకు డిమాండ్ రావాలి, తను చెప్పినట్టు మార్కెట్లో నడవాలి అనుకున్నప్పుడు అట్లాంటి ప్రయత్నం రైతులందరూ, రైతు సంఘాలు, ఇప్పుడు గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సంఘాలు అవన్నీ ఉన్నాయి, గ్రామాలలో రైతు సంఘాలు పెట్టిండు, రైతు సమితులు పెట్టిండు. ఇవన్నీ కూడా గ్రామాలలో గ్రామ ప్రజలతోటి ఇట్లాంటివి చర్చించి ఏదైతే ఇత్తనం పెడితే డిమాండ్ వస్తుందో, మనం ధర నిర్ణయించగలిగే స్థితికి పోతామో అట్లాంటివి మరి పెడదాము అనేటువంటి వ్యవసాయదారుల నుంచి, రైతు నుంచి జరుగుతూ ఉన్నదా? అట్లాంటివి ఏమైనా ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉన్నాయా? ఇప్పుడు మనం వ్యాపారులను క్వశ్చన్ చేస్తున్నప్పుడు రైతు కూడా ఎంతవరకు ఆ రకంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు? నా పేరు మైసా యాదవ్, మెదక్ జిల్లా నర్సాపూర్ కాన్సెస్, సోంపేట మండల్, విలేజ్ పాంబండ. నేను ఒక 20 సంవత్సరాల నుంచి రైతు సంఘంలో, రైతు యూనియన్లో పనిచేస్తున్నా ఉమ్మడిగా. జస్వంత్ గారు, ఢిల్లీ జస్వంత్ గారు వెళ్ళినప్పుడు కూడా మేము మద్దతు అక్కడ వెళ్ళాము. ఇలాగ టైగర్ నరేంద్రతో అక్కడ అప్పుడు కరెక్ట్గా అయిపోయినాయి, అవి పక్కకు పోయినాయి, అవన్నీ అయిపోయినాయి. కానీ నేను అనేది ఏంటంటే రైతు ఈరోజు తాతల ముత్తాతల నుంచి వచ్చే రైతు ఏంటంటే ఏ విధంగా వస్తారు, వాళ్ళు ఏ పంట పండిస్తారు, ఆ పంటకు తగిన ఆ పంటకు గిట్టుబాటు ధర కల్పించడము ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రైతులు పండించే పంటకు ఆలోచించి దానికి వాళ్ళకు రైతులకు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ధరను ఎక్కువ నిర్ణయించాలి తప్ప కానీ ఏ పంట వేసుకుంటే రైతుకి ఇవ్వాలి సార్. ఒక నిమిషం, రైతుకు అవకాశం ఇవ్వాలి. అంటే ఒక భూమిలో ఒక మండలంలో 10 గ్రామాలు ఉంటే ఆ 10 గ్రామాల్లో ఒక 20 రకాల పంటలు పండుతాయి. అయితే పత్తి వడ్లే పెట్టాలి, పత్తే పెట్టాలి, మొక్కజొన్న పెట్టాలి అనేది డిసైడ్ చేయడము ప్రభుత్వాలు కరెక్ట్ కాదు. రైతు పండించిన పంటకు రైతుకు కల్పించాలి. అంటే ఇప్పుడు మస్తు సమస్యలు ఉన్నాయి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్లు వచ్చే ఫండ్స్ కరెక్ట్ రైతు చేరుతుందా? ముఖ్యమంత్రి గారు మీరు సన్నమోట్లు వేసుకోండి, ఎక్స్పోర్ట్ చేస్తే మంచి ధర వస్తుంది అని చెప్పిండు. మరి ఎందుకు సన్నమోట్ల వైపు మీరు ఎందుకు మళ్తలేరు? ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా. అది ప్రభుత్వాలు ఏంటంటే ఈ రోజున్న ప్రభుత్వాలు రేపు ప్రభుత్వాలు కాదు, రైతు ఆలోచించి పండించిన పంటనే రైతుకు మేలు కల్పించాలి. ఆయన పెట్టిన పెట్టుబడికి ఆయన లాభసాటి రావాలి. బట్ట పొట్ట తప్ప రైతుకి ఏం మిలుతలేదు. ఏదైనా ఆపద వచ్చిందంటే 5 గుంటలు అమ్మాలి, పెళ్లి చేయాలంటే 5 గుంటలు అమ్మాలి, పుసుకున పురుగుల మంది ఆగిపోవాలంటే భూమి అమ్మాలి తప్ప రైతు పండించిన పంట బట్ట పొట్ట రెండే తప్ప ఇంకా లాభం లేదు. ఆ లాభం కావాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? చాలా సమస్యలు ఉన్నాయి, రైతు డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్లు అన్నీ రైతుకు పని చేస్తలేవా, రైతుకు మేలు చేస్తుందా చేస్తలేదా, అది చూడే బాధ్యత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలే ఉన్నది. మీరు పేరు చెప్పండి. అదే సమయంలో చర్చను మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి చూస్తూ ఉన్నారు. రైతుల పాత్ర ఏముండాలి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాల నుంచి ఏం సాయం రావాలి, జరుగుతున్న లోపాలు ఏంది, ఇవన్నిటి మీద వివరిస్తారు. అసలు రైతులకు ఇప్పుడున్న పరిస్థితులలో మీరందరూ ఏం సూచనలు చేయదలుచుకున్నారు? రేపొద్దుల రైతులకు కష్టాలు వస్తే అసలు వాళ్ళందరినీ ఏకం చేసి తెలంగాణలో రైతులు అనుకున్నది సాధించుకునేందుకు అంటే ఏ రకమైనటువంటి వ్యూహాలలో అంటే రైతు సంఘాలు కానీ మీ అందరు కానీ ముందుకు పోదాలనుకుంటున్నారు?
కుసుమాంజులు. పక్కన అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి రైతుల మీద నిర్లక్ష్యము ఎక్కువైపోయింది. ఏదైతే తెలంగాణ కావాలని కొట్లాడి తెచ్చుకున్నామో వచ్చిన తర్వాత రైతులను ప్రభుత్వం ప్రోత్సాహాలకు చాలా తగ్గినవి. రైతు బంధు పేరు చెప్పి ఏమంటారు మోటు భాషల్లో ఇత్తేసి పొత్తు దొబ్బ అనే టైప్ లోపల రైతు బంధు పేరు చెప్పి రైతుకు రావాల్సిన సబ్సిడీలు మొత్తం క్లోజ్ చేయించిండ్రు. రైతును మొత్తం మీద ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు 6 నెలల ముందు ప్రణాళిక తయారు చేసేది. ఏ గ్రామంలో ఏమేమి పంటలు ఎక్కువ వేస్తుండ్రు, అక్కడి భూములు ఏ పంటలకు అనుగుణంగా ఉన్నాయి, అక్కడ రైతులను ఏ విధంగా ప్రోత్సహించాలి అనేది రైతు సదస్సులు మార్కెట్ యార్డ్లలో ఆ సదస్సులలో పెట్టి రైతులను చైతన్యవంతులు చేసి ఏ పంట అయితే కావాలో ఏ సీడ్స్ అయితే కావాలో ఆ సీడ్స్ను ఆ మండల కేంద్రాలలో వ్యవసాయ అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా సొసైటీల ద్వారా సమకూర్చింది. ఇప్పుడు అట్లాంటివి ఏమీ లేవు. రైతు సదస్సులు లేవు, రైతు ప్రోత్సాహాలు లేవు, రైతు సబ్సిడీలు లేవు. మొత్తం మీద ప్రభుత్వం పట్టించుకోవడమే రైతులను నిర్లక్ష్యం చేస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకొని రైతులు ఏం చేస్తున్నారంటే రొంపి రొక్కం ఏ పని ఉండదు. నాటేయాలి, వడ్లు అమ్ముకోవాలి. ఇప్పుడు కోతలు తప్పినాయి, నాట్లేసుడు తప్పినాయి, అలకగట్టు పని. కాబట్టి దానికి రైతులు వెళ్ళిపోయేటరకు ధాన్యం ఎక్కువయ్యి ఇప్పుడు వరి పెట్టొద్దు, వరేయొద్దు అంటే దానికి ప్రత్యామ్నాయంగా కేంద్ర గవర్నమెంట్ 6 నెలల సంవత్సరం ముందు నుంచే ఒప్పందం జరిగింది. అప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాలలో రైతులను చైతన్యపరిచి సమావేశాలు ఏర్పాటు చేసి ఏ పంటలకు మార్కెట్ ఉంది, ఏ పంటలకు డిమాండింగ్ ఉంది, ఏ పంటలను మనం సమకూర్చుకోవాలి, అగ్రికల్చర్ ఆఫీసర్లతోని రైతులను సమన్వయపరిచి రైతులను చైతన్యం చేసి రైతులను ప్రోత్సహించాల్సింది. తీర మూమెంట్ అయిపోయేదాకా వచ్చి ఇప్పుడు మీరు వరేయద్దు ఏం చేయాలి? ఇప్పుడు బోర్ వేసుకున్నాడు, పొలం వచ్చి కట్టుకున్నాడు. బోర్ ఏం చేయాలి, పొలం ఏం చేయాలి? నీళ్ళు వస్తున్నాయి. తెలంగాణలో ఎక్కువ శాతం మెట్ట ప్రాంతం, ఎక్కువ మెట్ట పంటలే పండేది. ఎక్కడ అంటే ఎక్కడో ఒక దగ్గర రేరు చెడు కింద పొలాలు ఉండే అవి మాత్రం మెట్ట పంటలకు అనుగుణం కాదు. వాళ్ళు వరేసుకుంటే ఆ వరిని ఏ విధంగా వేసుకోవాలి అనేది ఇంతకుముందాక చెప్పారు పెద్దలు. మంచి రైస్ వచ్చేది, నూక కానీ వంగడాలను ఎన్నుకోవాలి. మెట్ట ప్రాంతాల్లో బోరేసుకున్న పొలం వచ్చి కట్టిన కుష్కాలు తరి అంటారు దాన్ని. కుష్కాలు తరిలో మెట్ట పంటలు ఏమేమి వేస్తే ఏది అనుగుణంగా ఏ పంట బాగా వస్తుంది దాన్ని రైతులను ప్రోత్సహించుకుంటూ రైతులను సమావేశాలు ఏర్పాటు చేసినట్టయితే రైతు ఇంత ఒకటేసారి నిరుత్సాహపడకుండా ఈ ఆత్మహత్యలు అనేటివి ఉండవు. దీని కారణం వల్ల రాష్ట్ర ప్రభుత్వం రైతుల నిర్లక్ష్యం వల్ల ఇంతమంది రైతుల ఆత్మహత్యలకు కారణమైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. రైతు స్వరాజ్య వేదిక ద్వారా మీరు రైతుల పక్షాన కొంత పోరాటం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ వ్యవసాయ రంగం మీద కూడా కొంత పరిశోధన జరుపుతున్నట్టు మీ రైతు స్వరాజ్య వేదిక ద్వారా అప్పుడప్పుడు టీవీలలో మీరు చెప్తున్నప్పుడు వినబడతా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం ఏంది, ఎందుకు వ్యవసాయ రంగం సంక్షోభం వైపు వెళ్తూ ఉన్నది, అదే సమయంలో రైతులలో రావాల్సినటువంటి చైతన్యం ఏంది, ఇప్పటికిప్పుడు రైతులు ఏ విత్తనాలు వేసుకుంటే కొంతలో కొంత అయినా యాసంగిలో బయటపడగలుగుతారు. అసలు ఈ రైస్ మిల్లర్లు కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టు వాళ్ళ మిల్లింగ్ విధానంలో మార్చుకోవాల్సినటువంటి విధానాలు ఈ 6 నెలల్లో ఏమైనా సాధ్యపడతాయా? అంటే వీటి మీద మీకున్నటువంటి అభిప్రాయాలు చెప్పండి. అందరికీ నమస్కారం.
తెలంగాణ, నా పేరు కన్నెగంటి రవి, నేను రైతు స్వరాజ్య వేదిక కార్యకర్తను. 1995 నుంచి 2013 వరకు తెలంగాణ రాష్ట్రం పరిధిలో ఒక 25,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రధానంగా దాంట్లో 80% పత్తి రైతులు. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు అందరూ ఆశించింది, కోరుకున్నది ఏమిటంటే ఈ ఆత్మహత్యలు ఆగిపోతాయి, ఇక మనం ఆత్మహత్యలు లేని తెలంగాణని, రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణను చూడొచ్చు అనేటువంటిది ఒక ఆశ చాలామందిలో, ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళల్లో ఉండే. కానీ దురదృష్టవశాత్తు 2014 నుంచి 2020 డిసెంబర్ దాకా ఇంకొక 7,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు 7 ఏళ్లలో. అంటే ఏడాదికి 1000 ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే సంక్షోభం ఎక్కడ ఉంది అనేది సరిగ్గా గుర్తించకపోతే రాబోయే ఏడాది కూడా ఇంకొక 50,000 మంది చచ్చిపోతారు. సంక్షోభాన్ని గుర్తించడానికి ఒక ప్రయత్నం చేయాలంటే ప్రభుత్వం ఒక సీరియస్ చర్చ తెలంగాణ సమాజంలో ఉన్న రైతులతోనూ, రైతులతో పనిచేస్తున్న వాళ్ళతోనూ కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సర్వజ్ఞులు ఎవరు ఉండరు. ముఖ్యమంత్రి గారికే అన్నీ తెలుసు. ముఖ్యమంత్రి గారు అన్ని ప్రణాళికలు ఆయనే రూపొందిస్తారు, అన్ని విధానాలు ఆయనే రూపొందిస్తారు అనేటువంటి ఒక ధోరణి తెలంగాణని ఇక్కడికి వచ్చి నిలబెట్టింది. వాస్తవానికి ఏ మనిషికైనా అన్నీ తెలిసే అవకాశం లేదు. వాటి కోసం ప్రత్యేకమైనటువంటి కోర్సులు ఉంటాయి, చదువుకున్నారు, అనుభవాల్లో నుంచి వచ్చినటువంటి చాలామంది ఉంటారు. వాటి మీద పనిచేస్తున్న వాళ్ళతో చర్చించడం అనేటువంటి ధోరణి లేకపోవడం మొదటి సంక్షోభం తెలంగాణలో. ఏ రంగాన్ని గురించి అయినా దాని గురించి చర్చ లేకపోవడం అనేటువంటిది మొదటి సంక్షోభం, అది పాలనా సంక్షోభం. రెండవది, తెలంగాణకి ఒక విస్తృతమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. తెలంగాణ మెట్ట పంటలు పండించేటువంటి రాష్ట్రం. ఇవాళ అకస్మాత్తుగా ఇంత గందరగోళం ఎందుకు అవుతున్నారు అసలు? ఒకప్పుడు మనం అంతా ఒక 25-30 పంటలు పండించినటువంటి రాష్ట్రం ఇవాళ మెట్ట పంటలు ఏమనగానే గందరగోళం అయిపోయే రాష్ట్రంగా ఎందుకు మారింది? అంటే ఎక్కడో మన ఉత్పత్తులు కొనుక్కోవడము, సమాచారం కొనుక్కోవడము తప్ప నాలెడ్జ్ అంతా పోగొట్టుకున్నాము అని అర్థం. అంటే మనల్ని కంపెనీల మీద ఆధారపడే వ్యవసాయం వైపు రైతుల్ని నెడుతూ పోయి అకస్మాత్తుగా రైతులు వాళ్ళ నాలెడ్జ్ నుంచి ఆరుతడి పంటలు వేయండి అని చెప్తున్నాం మనం. అది సాధ్యం కాదు. తిరిగి రైతులు, రైతు సమూహాలు, గ్రామాల్లో ఉన్నటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి కొత్తగా వచ్చినటువంటి రైతాంగానికి చర్చ మొదటి నుంచి జరగాల్సే ఉంది. సంక్షోభం పోవాలంటే, నాయన నువ్వు ఎక్కడున్నావు, ఇప్పుడు మనం ఎడిపోవాలి, దానికి కావాల్సినటువంటి సమాచారం ఏం కావాలి, నీకు నాలెడ్జ్ ఏం కావాలి, ఇన్పుట్స్ ఏం కావాలి, నువ్వేం కోరుకుంటున్నావు అనేటువంటి చర్చ గ్రామస్థాయిలో జరగగలిగితే, రైతుల మధ్యలో కూర్చొని చేయగలిగితే పరిష్కారాలు వాళ్ళే చెప్తారు. రైతులు ఎవరు అక్కర్లేదు, యూనివర్సిటీలు అవసరం లేదు, డిపార్ట్మెంట్లు అవసరం లేదు, రైతులు చెప్తారు వాళ్ళకి ఏం కావాలో. రైతులకే చైతన్య సదస్సులు నిర్వహిస్తారు, అవసరం లేదండి. రైతులు చైతన్యం చేద్దాం అనుకోవడమే అజ్ఞానం. రైతుకి తెలుసు కొంత, వాళ్ళకి కావలసింది మద్దతు వ్యవస్థలు. ఒక నాణ్యమైన విత్తనం కావాలి, వాళ్ళ ఊర్లో పండదు, ఒక మద్దతు వ్యవస్థ దానికోసం, ఒక సీడ్ కార్పొరేషన్. ఒక పురుగు మందులు, ఎరువులు విచ్చలవిడిగా వాడుతున్నాం, భూములు పాడైపోతూ ఉన్నాయి, కాదు మన భూముల్ని మనం తిరిగి చేతుల్లోకి తెచ్చుకోవాలి మనం అనేటువంటి దానికి ఒక మద్దతు వ్యవస్థ. రసాయనిక ఎరువులకి ఇచ్చినట్టుగా నువ్వు ఆర్గానిక్ వ్యవసాయానికి ఒక మద్దతు వ్యవస్థ. నా దగ్గర ధాన్యం ఆరబోసుకోవడానికి పట్టాలు లేవు, నా దగ్గర దాచుకోవడానికి గోడౌన్లు లేవు, నా దగ్గర నిల్వ చేసుకోవడానికి శీతల గిడ్డంగులు లేవు. ఇది మద్దతు వ్యవస్థ. వీటన్నిటిని ఏర్పాటు చేయడం. ఇవన్నీ కాకుండా నేను పండించాను నాయన, నా కుటుంబాన్ని బతకడానికి ఇగో ఇంత రేటు ఇస్తే నేను బతుకుతా అని రైతు చెప్పగలుగుతాడు. ఆ ధర ఇవ్వడం. రైతుకు అన్నీ తెలుసు. రైతుకు కొత్తగా చైతన్యపరిచి నాలెడ్జ్ ఇద్దామనే ప్రయత్నం చేయకుండా ఏ ప్రభుత్వం అయినా చేయాల్సినటువంటి మొదటి పని ఏంటంటే, బడ్జెట్ తన చేతుల్లో ఉంది కనుక, ప్రభుత్వ సిబ్బంది తన చేతుల్లో ఉన్నారు కనుక, యూనివర్సిటీ తన చేతుల్లో ఉంది కనుక, వీళ్ళందరినీ ఉపయోగించి ఒక సరైన విత్తనాన్ని, సరైన మద్దతు వ్యవస్థల్ని నువ్వు ఎలా రైతు చేతుల్లోకి తెస్తావు,
వాళ్ళు పండించిన తర్వాత ఈ నిల్వ చేసుకోవడానికి మౌలిక సౌకర్యాలు ఏమి ఏర్పాటు చేస్తావు, ఆ తర్వాత వాళ్ళకు ఒక ధర ఎట్లా ఏర్పాటు చేస్తావు అనేటువంటిది చేయగలిగితే చాలు. నాలెడ్జ్ ఇద్దాం, సందేశం ఇద్దాం అనేటువంటి పద్ధతులు మానేయండి. రైతులకు తెలుసు, కాకపోతే వాళ్ళ దగ్గర లేనిది పెట్టుబడి, వాళ్ళ దగ్గర లేనిది నీ డబ్బులు, వాళ్ళ దగ్గర పేదరికంలోకి నెట్టేసాం కనుక వాళ్ళ దగ్గరని సొంతంగా ఇవన్నీ సమకూర్చుకోలేరు కనుక గ్రామాలని ఒక అనాథల్లాగా చేసేసాను. రైతు బంధు ఇస్తున్నారు కదా రాష్ట్ర ప్రభుత్వం. అదే రైతు బంధు ఇస్తున్నారు. నేను నిజంగా ప్రపంచం అంతా అని మనం అనకూడదు, కానీ భారతదేశంలో రైతు మద్దతు వ్యవస్థల్లో మంచి పథకం రైతు బంధు. ప్రపంచంలో అని చెప్పకూడదు, ఎందుకంటే అమెరికాలో ఇంతకంటే చాలా ఎక్కువగా $60,000 ప్రతి రైతుకి కుటుంబానికి సబ్సిడీ ఇస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అంటారు కదా. ప్రపంచంలో ఎక్కడ లేని విధాన్ని మనకి చెప్పుకోవడానికి బాగుంటుంది. నేనేమంటానంటే ప్రపంచంతో మనం పోల్చుకోవద్దు. చైనా, అమెరికాలు వాళ్ళ వ్యవసాయాన్ని నిలబెట్టుకోవడానికి, యూరోప్ దేశాలు వాళ్ళ వ్యవసాయాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళు చాలా రకాల సపోర్ట్ సిస్టమ్స్ ఇచ్చుకుంటున్నారు. అక్కడ చాలా పెద్ద రైతులు, ఒక పెద్ద రైతు ఎంత ఉంటాడంటే అమెరికాలో 22,50,000 ఎకరాలు ఉంటుంది ఒక రైతుకి. ఒక మొదటి పెద్ద రైతుకి 22,50,000 ఎకరాల పెద్ద రైతు. మన దగ్గర పెద్ద రైతు అంటే ఒక 20-30 ఎకరాలు. వాళ్ళకి మనం పోల్చుకోలేం. కాబట్టి అమెరికాలో ఇంతకంటే చాలా మద్దతు వ్యవస్థలు ఉన్నాయి. వాళ్ళతో కాకుండా భారతదేశంలో మద్దతు వ్యవస్థలుగా ఉన్న వాటిల్లో ఇప్పటిదాకా ఉన్నది ఏంటి? ఎరువుల సబ్సిడీ ఉంది, విద్యుత్ సబ్సిడీ ఉంది. ఈ రెండు కాకుండా ఇంకా ఏమీ లేదు ఇప్పటిదాకా చాలా రాష్ట్రాలలో. అదనంగా ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో రైతు బంధు లాంటి పథకాలు వచ్చినాయి. ఇక్కడ ఒరిస్సాలో వచ్చింది, లేదా ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసా వచ్చింది. ఇట్లాంటి పథకాలు కొన్ని వచ్చినాయి. అన్నిట్లోకి ఎకరానికి ఇంత మొత్తం ఇవ్వడం అనేటువంటిది మేలైనటువంటి పథకం ఇక్కడ ఉంది. కాకపోతే సమస్య ఏమిటంటే రైతు బంధు నిజంగా ఊళ్ళో ఉండి ప్రతి సర్వే నెంబర్లో ఉండేటువంటి రైతుని గుర్తించి వాడిని రికార్డ్స్ మీదకి తెచ్చి ఆయనకి ఆమెకు కానీ ఆయనకు కానీ రైతుగా ఉన్న వాళ్ళకి ఆ ఎకరానికి 5,000 ఇస్తే అది మంచి పథకంగా మారి ఉండేది. ఒకటి. రెండు, ఆ పథకాన్ని బీడు భూములకి, పడావు భూములకి, రియల్ ఎస్టేట్ భూములకి పంచకుండా నిజంగా వ్యవసాయ భూములకు మాత్రమే పంచి ఉంటే ఇంకా బాగుండేది. 3, ఆ పరిమితిని 50-100 ఎకరాల దగ్గరకు తీసుకెళ్లకుండా 5 ఎకరాల్లోపు రైతులకి ఇంకొంచెం ఎక్కువ పెట్టుబడి ఇస్తే బాగుండేది. 3, 4 వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఈ డబ్బుల్లో మిగిల్చినటువంటి పొదుపు చేసినటువంటి డబ్బుల్ని ప్రతి సంవత్సరం ఒక 4-5 వేల కోట్లని గ్రామీణ ప్రాంతంలో మౌలిక సదుపాయాల మీద పెట్టుంటే, అది డ్రైయింగ్ యార్డులు కావచ్చు, ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు, లేకపోతే గిడ్డంగులు కావచ్చు, శీతల గిడ్డంగులు కావచ్చు, ఈ 5 ఏళ్లలో రైతు బంధు మీద పెట్టిన దాదాపు ఒక 5,000 కోట్ల చొప్పున మౌలిక సదుపాయాల మీద పెట్టుంటే 10,000 కోట్లు రైతు బంధు కింద ఇచ్చి ఈ పాటికి అన్ని గ్రామాలలో గిడ్డంగులు వచ్చిండే, అన్ని గ్రామాల మధ్యలో కోల్డ్ స్టోరేజ్లు వచ్చిండే, అన్ని గ్రామాల మధ్యలో ధాన్యం ఆరబోసుకోవడానికి డ్రైయింగ్ యార్డులు వచ్చిండే. ఈ పని కూడా ఇక్కడ జరగలేదు. ఇది ఒక సమస్య. అందుకని పెట్టుబడి పెట్టడము, రైతు బంధు ఇవ్వడం ఒక్కటే సమస్య కాదు. రైతు బంధు దగ్గరే ఇందాక కూడా ప్రశ్న అడిగినాము. తెలంగాణ రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ఇస్తూ ఉన్నది. అసలు ఇందులో మొత్తం సాగయ్యే వ్యవసాయ భూమి ఎంత? అంటే రైతు స్వరాజ్య వేదిక ద్వారా ఇప్పటివరకు మీ దృష్టికి తీసుకొచ్చిన మీరు రీసెర్చ్ చేసిన దాంట్లో కూడా అంటే మొత్తం సాగవుతుంది అనేటువంటి అభిప్రాయం మీకు ఏమైనా ఉందా? అంటే నేను 2014 నుంచి చూశాను లెక్కలు. దాంట్లో నేను ప్రధానంగా గమనించింది ఏంటంటే భూమిని ఒక 7-8 రకాలుగా చూశారు. ఒకటి, అడవులు ఉన్నాయి, పడవ భూములు ఉన్నాయి, సాగుకు పనికిరాని బీడు భూములు ఉన్నాయి, లేకపోతే వ్యవసాయేతర అవసరాలకు వాడిన నగరాలకి, పట్టణాలకి, గ్రామాలకు కట్టడానికి భూములు ఉన్నాయి, నికర సాగు భూమి ఉంది. నికర సాగు భూమి వరకే చెప్తాను, మిగతా అన్ని లెక్కల్లోకి వెళ్ళడం కంటే. 2014-15లో నికర సాగు భూమి 49,61,000 హెక్టార్లు, అంటే సుమారుగా 1,10,00,000 ఎకరాలు. 49,61,000 హెక్టార్లు గవర్నమెంట్ లెక్కే చెప్తున్నారు. 2018-19లో ఒక 5 ఏళ్ల తర్వాత ఇది హెక్టార్స్, ఇది నేను చెప్పింది హెక్టార్స్, దాన్ని 1,10,00,000 ఎకరాలు అనుకోండి, 1,10,00,000 ఎకరాలు అనుకోండి. 2018-19లో 46,60,000 హెక్టార్లకు పడిపోయింది. అంటే 3 లక్షల హెక్టార్లు భూమి, నికర సాగు భూమి తగ్గింది. ఇది ప్రభుత్వ లెక్క. విచిత్రం ఏమిటంటే 2018-19 లెక్క ఇది 35 లక్షలకు వెళ్ళాం.
సాగు భూమి, నికర సాగు భూమి. 2018-19లో యాక్షన్ ప్లాన్లో చెప్పినటువంటి నికర సాగు భూమి 1,03,00,000 ఎకరాలు. అంటే అకస్మాత్తుగా ఒక 30 లక్షల ఎకరాలు భూమి పెరగాలంటే రెండు జరగాలి. ఒకటి అడవులన్నీ తగ్గిపోవాలి, లేదా బీడు భూములన్నీ సాగులోకి రావాలి. కానీ వాళ్లే చెప్తున్నటువంటి ప్రభుత్వ లెక్కల్లో అడవులు అలాగే ఉన్నాయి, బీడు భూములు కూడా అలాగే ఉన్నాయి. అంటే ఈ రెండు తగ్గకుండా నికర సాగు భూమి ఎలా పెరిగింది అనేటువంటిది వ్యవసాయ శాఖ చెప్పాలి, వ్యవసాయ విశ్వవిద్యాలయం చెప్పాలి. ఎందుకంటే 1,45,00,000 ఎకరాలకి రైతు బంధు పంచారు. 2 సీజన్లు కలిపి 1,42,00,000 ఎకరాలు ఒక సీజన్లో, 1,45,00,000 ఎకరాలు రెండో సీజన్లో పంచితే 2,97,00,000 ఎకరాలకి 5,000 చొప్పున మొత్తంగా 2 సీజన్లు కలిపి రైతు బంధు పంచినట్టు 14,000 కోట్లు. దీంట్లో ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. వాళ్ళు చెప్పినటువంటిది 2 సీజన్లు కలిపి 2020-21లో 2 సీజన్లు కలిపి 2,03,00,000 ఎకరాల్లో సాగైంది. అంటే సుమారుగా 90 లక్షల ఎకరాల సాగు భూమి లేకుండానే రైతు బంధు పంచారు. 90 లక్షల ఎకరాల్లో ఒక 12 లక్షల ఎకరాలని ఉద్యాన పంటల్ని తీసేయచ్చు కాసేపటికి. దాదాపు 1,00,00,000 ఎకరాలు. ఒక 90 లక్షల ఎకరాల్లో ఒక 12 లక్షల ఎకరాలు కూడా తీసేద్దాం, ఉద్యాన పంటలు ఉన్నాయి, దానికి కూడా ఇస్తున్నారు కనుక. అంటే ఒక 80 లక్షల ఎకరాలు, సుమారుగా 75 లక్షల ఎకరాలు అనుకున్నాం. అంటే 75 లక్షల ఎకరాలకి రాష్ట్ర వ్యవసాయ శాఖే చెబుతున్నటువంటి లెక్క పంటలు సాగు కాలేదు. 75 లక్షలు ఇంటూ 5,000 వేసుకోండి, సుమారుగా ఒక 3,500 కోట్లు. 4,000 అంటే 4,000 కోట్లని నేను ఇందాక చెప్పింది అందుకే, నువ్వు 14,000 కోట్లు పెంచుతున్నానని చెప్పుకోవడం వేరు, సాగు భూములకు పంచడం వేరు. ఇవాళ వరి విస్తీర్ణమైనా ఇంకే పంట విస్తీర్ణమైనా మనం క్లెయిమ్ చేసుకుంటున్నాయన్నీ ఉట్టి మాటలని నా అభిప్రాయం. 60 లక్షల ఎకరాల్లో వరి, ఒక 50 లక్షల ఎకరాల్లో పత్తి, ఈ రెండే 1,10,00,000 అయింది. ఇంకొక 10 లక్షల ఎకరాల్లో కంది, 1,20,00,000 ఎకరాలు అయిపోయింది. అసలు సాగు భూమి అంత ఉందా లేదా అనేది ఒక ప్రశ్న, ఇంతంత విస్తీర్ణంలో అంత పంటలు ఉన్నాయా అనేటువంటిది ఒక ప్రశ్న. ఎందుకంటే మనకు తెలిసి ఈ 10 ఏళ్లలో చాలా విస్తృతంగా అన్ని నగరాల చుట్టూ, అన్ని పట్టణాల చుట్టూ పంట భూములన్నీ రియల్ ఎస్టేట్గా మారిపోయినాయి. భూముల విస్తీర్ణం తగ్గుతూ ఉంది. భూముల విస్తీర్ణం తగ్గుతున్న దశలో నికర సాగు భూమి ఎలా పెరుగుతుంది అనేటువంటిది ఎవరైనా చెప్పాలి. నేను ఈ వ్యాసాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా రాసినాను, ఇదే లెక్కలతో రాసినాను. ఇప్పటిదాకా వ్యవసాయ శాఖ ఎప్పుడు కౌంటర్ వ్యాసం రాయలేదు, కౌంటర్ వివరణ కూడా ఇవ్వలేదు. అంటే వ్యవసాయ శాఖలో ఉండేటువంటి అధికారులు అనధికారికంగా చెప్పేటువంటి మాట, యూనివర్సిటీలో ఉండేటువంటి శాస్త్రవేత్తలు అనధికారికంగా చెప్పే మాట ఆన్ ద రికార్డ్ ఎప్పుడు వాళ్ళు సర్వీస్లో ఉండగా మాట్లాడరు. అదొక దౌర్భాగ్యం మనకి. రిటైర్ అయిపోయినాక మాత్రమే మాట్లాడతారు. అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే వాళ్ళు మాకు కూడా తెలియదండి ఇంత భూమి ఉన్నట్టు అని చెప్తారు. మరి నువ్వు పంచుతున్నటువంటి భూములు 2 రకాలుగా వేస్ట్ అవుతున్నాయి. ఒకటి వ్యవసాయం చేయని వాళ్ళకి ఇస్తున్నావు, కౌలు రైతులకు కాకుండా. రెండవది సాగు చేయనటువంటి భూములకు ఇస్తున్నావు. ఈ రెండింటినీ కనుక కంట్రోల్ చేయగలిగితే 4-5 వేల కోట్లు ప్రభుత్వ బడ్జెట్లో డబ్బులు ఉంటాయి. ఈ 4-5 వేల కోట్లు ప్రతి సంవత్సరం కనుక ఖర్చు పెట్టుకుంటూ వస్తే గ్రామీణ ప్రాంతంలో మౌలిక సదుపాయాలకు వస్తాయి. ప్రతి క్వింటాల మీద 500 రూపాయలు ఎంఎస్పీ ఇవ్వచ్చు. నేను ఒక చిన్న లెక్క చేశాను. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, చర్చలో మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. గోవర్ధన్ గారు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నుంచి వెళ్ళి, అదేవిధంగా ప్రజాపంత అసోసియేషన్ కూడా ఎడిటర్గా ఉన్నారు. మీరు చర్చనంతా చూస్తూ ఉన్నారు, ఓపికగా వింటూ ఉన్నారు అప్పటి నుండి. ఈ రాష్ట్ర ప్రభుత్వము నిజానికి రైతులకు, కష్టపడేటోళ్లకు, దుక్కి దున్ని ఎవరైతే ఆరగాలం కష్టపడి వ్యక్తులు ఆ రైతు కుటుంబాలు గ్రామాలలో ఉంటాయో వారికి మాత్రమే న్యాయం చేయాలి అని అనుకుంటే, వారికి మాత్రమే ప్రభుత్వం యొక్క సాయం అందాలనుకుంటే, ఈ రైతు బంధు విషయంలో కానీ తర్వాత ఈ వడ్ల సేకరణ విషయంలో కానీ ఒక సమగ్రమైనటువంటి వ్యవసాయ విధానాన్ని రూపొందించి ఉండేది. కానీ నేడు అసలు నిజానికి కూడా రైతు బంధు పథకంలో 33 లక్షల మందికి, 33 లక్షల కుటుంబాలకు, రైతు కుటుంబాలకు వాళ్ళకు ఉన్నది అంతా కూడా రైతు బంధువులనే క్లియర్ కనబడుతుంది. ఏంటంటే 34 లక్షల ఎకరాలే అని ఇస్తున్నటువంటి 53 లక్షల రైతు బంధులో 33 లక్షల మందికి ఉన్నది 34 లక్షల ఎకరాలే. వీరికి మాత్రమే
అంటే కొద్ది సాయం దక్కుతా ఉన్నది. మిగతా వాళ్ళందరూ కూడా భూస్వాములుగానే చూడవచ్చు, లేదంటే ఇందాక సార్ చెప్తున్నట్టు కొండలు గుట్టలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉండొచ్చు దాంట్లో. దీన్ని ఏ రకంగా చూస్తారు? ఈ సమస్యల నుంచి వెళ్ళి నిజానికి కూడా ప్రభుత్వం రైతులందరినీ బయటపడలేదా, లేకపోతే ఆయన అనుకున్నటువంటి పంతా నుంచి ఆయన బయటకు రాలేడా? ఏ రకంగా చూస్తారు? చాలా ముఖ్యమైన సందర్భం అండి ఈ రౌండ్ టేబుల్ జరగడం అనేది. మా మిత్రులు కనగంటి రవి గారు చెప్పినట్టు తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి బేసిక్గా తెలంగాణలో నువ్వు ఎన్ని మాట్లాడుకున్నా, ఐటీ గురించి చెప్పినా, ఇంకా దేని గురించి అని చెప్పినా, పెట్టుబడులు చెప్పినా, ఉద్యోగ కల్పన గురించి చెప్పినా, ఇవ్వాలటి కూడా వ్యవసాయమే ప్రధానమైనటువంటి జీవనాధారం. వ్యవసాయ రంగమే ఇక్కడ ఉండేటువంటి మెజారిటీ ప్రజానీకానికి ఇవాళ వరకు కూడా ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగం. అన్నిటికీ మించి నిన్నగాక మొన్న, అంటే ఇప్పటికి కూడా ఇంకా మనం కరోనాలో ఉన్నాం, థర్డ్ వేవ్లో ఉన్నాం, లేదా వీటిలో రకరకాల వైరస్ల పేరుతో భయకంపితలై ఉన్నాం. ఇప్పటికి కూడా ది సేఫెస్ట్ ప్లేస్ ఇన్ స్టేట్ రూరల్ ఏరియాస్ ఓన్లీ, అగ్రికల్చర్ సెక్టార్ మాత్రమే గ్యారెంటీ అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. పెద్దలు జలపతిరావు గారు ఉన్నారు, చాలామంది మిత్రులు ఇక్కడ ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలనేటువంటి దానిలో ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని ఆనాడు ఉండేటువంటి పాలకులు ఏమాత్రం పట్టించుకోకుండా, ముఖ్యంగా నీళ్లు లేక, ముఖ్యంగా కరెంటు లేక, ముఖ్యంగా అనేక ఏ రకమైనటువంటి ప్రోత్సాహం లేకుండా వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసినటువంటి ఫలితంగా ఒక దుర్భరమైనటువంటి పేదరికం, రైతు కుటుంబానికి పిల్లనివ్వలేని ఒక స్థితి ఏదైతే ఉన్నదో తెలంగాణలో, ఆ పరిస్థితిలో ఉద్యమం వచ్చింది. అంటే నేను ఎందుకు వెనక్కి వెళ్తున్నానంటే, ఇవాళ ఇక్కడ ఉండేటువంటి మిత్రులం కానీ మొత్తం తెలంగాణలో ఉండేటువంటి రైతాంగం అంతా కూడా రేపు తెలంగాణ వస్తే దండగా అవుతున్నటువంటి వ్యవసాయం పండగ అవుతుంది అనేటువంటిది భావించారు. ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు చెప్తున్నారు, నేను దండగా అవుతున్నటువంటి వ్యవసాయాన్ని పండగ చేస్తున్నానని. కానీ ఆయన చేస్తున్నది పండగ కాదు, మరింతగా కోలుకొని లేని విధంగా ఇవాళ వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేయడానికి ఇవాళ కేసీఆర్ గారు పూనుకుంటున్నారు. ఇదేదో మాకేదో రాజకీయ దుగ్ధనో మరొక విషయం మీద మేము మాట్లాడతలేము. ఇవాళ 7 సంవత్సరాల కాలం గడిచిపోయింది. పెద్దలు ఎవరో మిత్రులు ఇంతమంది చెప్పినట్టు తెలంగాణ ఇప్పుడే ఏర్పడ్డది కాబట్టి మనం ఇప్పుడే ఎందుకు మాట్లాడాలని 1-2 సంవత్సరాలు అందరం మామూలుగా సరే టైం ఇద్దాము, చూద్దాము, వెంటనే చేస్తే కుదరదు అనుకున్నాం. కానీ రెండవసారి అధికారంలోకి వచ్చావు. నువ్వు అధికారంలో నుంచి దిగిపోయి నీ కొడుకు ముఖ్యమంత్రి, అంటే ముఖ్యమైన మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి కోసం చేస్తున్నటువంటి ఆరాటాలకు వైపున ఉంటే, ఈ రాష్ట్రంలో మిత్రుడు రవి గారు చెప్పినట్టు రైతాంగ ఆత్మహత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి, ఎక్కడ తగ్గలేదు. ఇప్పుడు కూడా కల్లాల మీద, వరి కుప్పల మీద ప్రతిరోజు రైతు తన ప్రాణాన్ని తీసుకుంటున్నటువంటి ఒక దుస్థితి తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నది. మేము అన్నీ చేస్తున్నామంటున్నారు. రైతు బంధును ఎంతమందికి ఇస్తున్నావు? లెక్కలు చాలా క్లియర్గా చెప్పారు. కౌలు రైతులు తెలంగాణ రాష్ట్రంలో 15 నుంచి 16 లక్షలకు పైగా, వాళ్ళ కనీసం రికార్డు లేదు ఇప్పటివరకు, వాళ్ళకు ఇవ్వవు. ఆదివాసీలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ, లేకపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ మెజారిటీ అటవీ ప్రాంతంలో పనిచేసేటువంటి ఆదివాసీ రైతులు, గిరిజన రైతులు ఎవరైతే ఉన్నారో, పొడు కొట్టుకొని లక్షల ఎకరాలు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారో వాళ్లకు లేదు. కాసేపు ఇది పక్కన పెడదాం. అసలు తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు తెలంగాణ వస్తే నేను ఒక భిన్నమైనటువంటి వ్యవసాయ రంగంలో ఏమేమి ప్రణాళికలు తీసుకురావాలన్నారు. మీరు చాలా కరెక్ట్ టైటిల్ పెట్టారు ఇవాళ, అగ్రికల్చర్ మేనిఫెస్టో, పంటల ప్రణాళిక. దాదాపు ఏనాడైనా వ్యవసాయ అధికారులను కానీ, లేకపోతే వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ, లేకపోతే వ్యవసాయ రంగంలో నిష్ణాతులు ఉండవాలని ఒక్కరోజైనా కూర్చోబెట్టి తెలంగాణ వచ్చింది, మనం కాళేశ్వరానికి సంబంధించినటువంటి 1 కోటి ఎకరాల మాగాణానికి నిలుస్తానని చెప్పి 1,00,000 కోట్లు, 1,20,000 కోట్లు, ఇంకా దానికి ఇంకా మళ్ళీ 3rd బడ్జెట్, 4th బడ్జెట్, ఈ బిల్లుల కోసమే తప్ప ఎన్నడైనా ఒక రాజకీయ పక్షాలని, కనీసం పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం ప్రతిపక్ష పార్టీలనే కావచ్చు, రైతు సంఘాలనే కావచ్చు, ప్రజా సంఘాలనే కావచ్చు, సంబంధిత రంగానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ని ఒకరోజు కూర్చోబెట్టలే. ఎందుకంటే నువ్వు పెద్ద రైతు, నీకు అన్నీ తెలుసు. ఎకరానికి 1 కోటి రూపాయలు
పంట తీసినటువంటి మొనగాడుగా చెప్తున్నటువంటి నువ్వే మిషన్ భగీరథలో నువ్వు ఒక పెద్ద సైంటిస్టు, ఒక శాస్త్రవేత్తవి, అంటే సకలం నువ్వే అన్న తర్వాత ఒక ఫ్యూడల్ భావజాలం, నేనెంత చెబితే తెలంగాణలో అంతా, నేను వరి వేసుకోమంటాను, సన్నబియ్యం ఏమంటాను, కంది పంట ఏమంటాను, పత్తి ఏమంటాను, రేపొద్దున ఏమి వేయొద్దని అంటాను. అంటే ఒక రకంగా ఈ ప్రభుత్వానికి ఈ 7 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగం మీద ఏ రకమైనటువంటి ప్రాధాన్యత కానీ, ఏ రకమైనటువంటి పట్టింపు లేదు. స్వల్పకాలిక లక్ష్యాలు కానీ, దీర్ఘకాలిక లక్ష్యాలు కానీ, మొత్తంగా తెలంగాణ సమాజంలో ఉండేటువంటి రైతాంగానికి ఒక ఆశ్వాసన, ఒక విశ్వాసం, ఒక భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. నువ్వు ఇన్ని సంవత్సరాలుగా, ఒక 3-4 సంవత్సరాలుగా రైతు బంధు ఇస్తున్నా కూడా ఏ రైతు కూడా నాకు రైతు బంధు వస్తుంది, నేను సుఖంగా ఉంటాను, నాకు పంటలో నాకు ధర వస్తుంది అనేటువంటి భరోసా లేదు. ఎంత దుస్థితి ఏర్పడ్డదంటే ఇవాళ ఇప్పటి వరకు దాదాపు తరతరాలుగా తాతల దగ్గర నుంచి, తండ్రుల దగ్గర నుంచి ఇప్పటి వరకు వ్యవసాయం దండుగా అనేటువంటి ఒక పరిస్థితిలో ఉంటే ఇవాళ ఎన్ని కష్టాలు పడుతూ పంట పండిస్తే కూడా పంటను కొనే నాదుడు లేకుండా అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. నేను కంప్లీట్ చేస్తాను. ఒక ప్రశ్న అండి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో వచ్చే యాసంగిలో అందరు వరి వేసుకుంటా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వానికి ముడి బియ్యం ఇచ్చేస్తే, రైస్ ఇచ్చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తుందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా పెద్ద నష్టమే ఉండదు. యాక్చువల్గా ఇది నష్టం, లాభ నష్టాల సమస్యగా చూడడమే ఈ ప్రభుత్వం యొక్క తప్పుడు వైఖరి. నిజానికి ఇవాళ కొత్తగా మనం పుట్టలే, భూమి మనకంటే ముందే పుట్టింది. కానీ మనం పుట్టిన తర్వాతనే భూమి పుట్టిందని ఇవాళ చాలామంది మాట్లాడుకుంటున్నారు. అది కాదు. ఎఫ్సిఐ అనేటువంటిది ఈ దేశంలో ఒక పెద్ద వ్యవస్థ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏదైతే రాజ్యాంగం ప్రకారంగా వ్యవసాయ రంగం ఇవాళ వీటికి సంబంధించింది ఉన్నది. నువ్వు ఇక్కడి నుంచి మొత్తం ప్రకృతి చేసి నువ్వు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. విధిగా దాన్ని కొని మొత్తం దేశవ్యాప్తంగా ఇవ్వాల్సిన పరిస్థితి. ఇందాక సురేందర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ, సురేందర్ రెడ్డి గారు వారు రైస్ మిల్లర్స్ మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, 65 కిలోలు వస్తుంది అని. ముఖ్యమంత్రి ఇప్పుడు యాసంగి కూడా ఇప్పుడు ఇక్కడ 40 నుంచి 65 కిలోల వరకు వస్తాయని చెప్పిండు. ముఖ్యమంత్రి గారేమో 35 కిలోలే వస్తాయి బియ్యం, మిగతా అంతా నూకైతుందని చెప్తా ఉన్నాడు. అంటే రైస్ మిల్లర్లో ఒకవైపు 60 నుంచి 65 కిలోలు వస్తుంది అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సింది 67 కిలోలు. ఆ నష్టాన్ని వేరే రకంగా అంచనా వేయవచ్చు. ముఖ్యమంత్రి చెప్తున్నట్టు 35 కిలోలు అంటే నష్టానికి చాలా పెద్ద అంతరం ఉంటుంది. దీన్ని ఏ రకంగా చూడవచ్చు? యాక్చువల్గా ఈ నష్టం అనేటువంటిది, లాభం అనేటువంటి దానికంటే కూడా నువ్వు నిజానికి మన పక్కనే కర్ణాటక గవర్నమెంట్ ఉంది. కర్ణాటక గవర్నమెంట్ క్వింటాల్కు 200కు పైగా సబ్సిడీ ఇస్తుంది వాళ్ళకి. నువ్వు ఏదైతే ఇప్పుడు నూకనైతే నువ్వు పారబోయావు కదా, వాటిని నువ్వు బయట అమ్ముకుంటాం కదా, వాటిని వేరే రకంగా చేయి. నీకు అసలు మనసు 30 రూపాయల కిలోలు అది ఉన్నది. నీకు నూక ద్వారా ఏమేం చేసుకోవాలో, దాన్ని దేంట్లో వాడాలనేటువంటిది అనేకం ఉన్నాయి. పెద్దలు జలపతిరావు గారు లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అనేక విషయాలు వాళ్ళకి తెలుసు. అంటే ఇక్కడ కావాల్సిందల్లా చిత్తశుద్ధి. నువ్వు నీళ్లు కావాలి కాబట్టి కాళేశ్వరం కావాలి కాబట్టి మొత్తం హైయెస్ట్ ప్రయారిటీ బడ్జెట్లో అంతా దానికి పెట్టినాము. ఇక మనకు రావాల్సిందంతా మనకు వచ్చింది, కాంట్రాక్టర్లకు వచ్చింది, పాలకులుగా పర్మిషన్ ఇచ్చే మనకు వచ్చింది. ఇక నీళ్ళతో పని లేదు. నీళ్లను ఆ రోజు చెప్పడం కోసం నువ్వు చెప్పిన కారణం ఏంటి? వరి గురించి చెప్పావు. ఎంత దొంగ మాటలంటే ఒక ప్రజా వంచనకి ఇవాళ నువ్వు తెరదీశావు. తెలంగాణ గడ్డ పౌరుషం కలిగినటువంటి గడ్డ, 50 సంవత్సరాలుగా రానటువంటి తెలంగాణని కూడా తన్లాడి మెడలు వంచి సాధించుకున్నటువంటి తెలంగాణ ప్రజల్ని ఇవాళ నువ్వు బఫూను చేయాలని సిద్ధంగా ఉంటే తెలంగాణ ప్రజలు అంత మౌనంగా నీ మాటలు విని ఇవాళ మోసపోవడానికి సిద్ధంగా లేరు. మా మిత్రుడు రవి గారు చెప్పినట్టు తెలంగాణ వ్యవసాయ రంగం ఒక రకంగా సర్వస్వతంత్రమైంది. మేము చిన్నతనాను, నేను రైతు కుటుంబంలో పుట్టొచ్చాను. అన్ని రకాల పంటలు ఉండేవి. కందులు ఉండేది, జొన్నలు ఉండేది, సజ్జలు ఉండేది, ఆముదాలు ఉండేది. మధ్యలో ఒక 6 లైన్లు ఉంటే ఒక వరుస కందికి ఇచ్చేవాళ్ళు, ఒక వరుస లేకపోతే మిగతా రకరకాల పప్పు ధాన్యాల కోసం పండేటటువంటి పంటలు ఉండేది. ఇవాళ మొత్తం వరి అంటే నువ్వు కేవలం 3 లేదా 4 రకాలు, 100 రకాలు ఉన్నాయి వరిలో. ఇవాళ తైదలు ఉన్నాయి, రాగులు ఉన్నాయి. ప్రభుత్వం ఆ మాత్రం కూడా ఎందుకు చొరవ తీసుకుంటుంది? యాసంగిలో ఎన్ని రకాలైన వంగడాలు మీరు వేసుకోవచ్చు చెప్పట్లా. ఇప్పుడు ఏం చెప్తున్నారు? కేవలం మీరు అన్నట్టుగా
ప్రత్యామ్నాయ పంటలనే మాటనే తప్ప ప్రాక్టీస్లో వరిని ఇబ్బడి ముబ్బడిగా పెంచి ఒక రకంగా ఇంత వరి అవసరం లేదు మనకు. చాలా కాలం నుంచి రైతు సంఘాలు కానీ రైతు స్వరాజ్య వేదిక లాంటి సంఘాలు కానీ మన ఫుడ్లో అంటే మన మానవ శరీరానికి అవసరమైనటువంటిది కూడా మిల్లెట్స్ అనేది చాలా మళ్ళీ అవసరం. మీ దగ్గరకు వస్తాను సార్ చర్చలో. వారికి ఒక్కసారి అవకాశం ఈ తర్వాత లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్ళి ఇటు వద్దాం ఒక్కసారి. సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు ముఖ్యమంత్రి గారు. ఎక్కడైనా కూడా ఉద్యమమే ఒక సాంస్కృతిక ఉద్యమంగా మారింది తెలంగాణ ఉద్యమం. ఎందుకంటే మన కళలు మన యొక్క అస్తిత్వము అంతా కూడా మన సంస్కృతిని అనగదొక్కేస్తున్నారు అనే దాని మీద జరిగింది. మేధావులు మాట్లాడే దాంట్లో అన్నిట్లలో కూడా అసలు పంటలు కూడా మన సంస్కృతిలో కొన్ని ఉన్నాయి. ఆ మన సంస్కృతిలో భాగమైనటువంటి పంటలు ఈరోజు మార్కెట్లో మిల్లెట్స్ రూపంలో చాలా ఎక్కువ ధరకు దొరుకుతూ ఉన్నాయి, ఎక్కువ ధరకు కొంటా ఉన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు గతంలో వండించినవన్నీ కూడా ఈరోజు ధనికులు తింటున్నటువంటి పంటలు. ఆ ధనికులు తినేటువంటి పంటల నుంచి ఈరోజు వరి పంట అనే దగ్గర తీసుకొచ్చి రైతులందరినీ కూడా ఆగం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ అటువైపు ఈ రాష్ట్ర ప్రభుత్వము అంటే రైతులను తీసుకుపోయేటువంటి ప్రయత్నము అంటే చేస్తే సక్సెస్ అవ్వలేదని అనుకుంటున్నారా? ఎట్లా మీరు దీన్ని ఏ రకంగా చూస్తున్నారు? నమస్కారం అండి. నా పేరు కేవి ప్రతాప్, మాది మంచిర్యాల. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తాను. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏదైతే అగ్రికల్చర్ మేనిఫెస్టో పంటల ప్రణాళిక అనే అంశం మీద తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సంబంధిత సమాజానికి ఒక చైతన్యం కలిగించేందుకోసం ఈ కార్యక్రమం తీసుకున్నందుకోసం మీకు మా యొక్క హృదయపూర్వక అభివందనాలు. ప్రధానంగా మొత్తం సమాజంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైతున్న సోషల్ సెక్షన్ ఏదన్నా ఉంటే అది రైతులు అనేది మనం ఫస్ట్ గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి ఈరోజు మనం ఈ చర్చ చేస్తున్నాం కనుక మనం జాతీయ స్థాయిలో వ్యవసాయం గురించి ఆలోచిస్తూ ఇప్పుడు అంశం మీద కూడా మనం మాట్లాడడం చాలా అవసరం. అసలు నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వము వ్యవసాయానికి సంబంధించి రైతులు చేయాల్సిన వ్యవసాయ పద్ధతులకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన ప్రణాళిక, శాస్త్రీయమైన ప్రణాళిక అనేదే లేదు అని నేను అంటున్నాను. అది లేకుండా పాలకులు ఎవరికి తోచినట్టు వాళ్ళ ఆలోచన ఒక విధానంగా పెట్టడం వల్ల ఈరోజు ఈ దుస్థితికి మన వ్యవసాయ రంగము వచ్చిందని నేను చెప్తున్నాను. ఇంతకుముందు చెప్పినట్టు కరోనా టైంలో కూడా మన రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, ఏదన్నా పరిశ్రమ అంటే మనం వ్యవసాయాన్ని కూడా ఒక ఇండస్ట్రీగా తీసుకుంటే ఏదన్నా ఒక పరిశ్రమ బ్యాలెన్స్డ్ గ్రోత్ అంతకంటే ఎక్కువ ఉన్నది ఏదన్నా ఉన్నదంటే ఒక వ్యవసాయ రంగమే తప్ప మిగతా అన్ని రంగాలు కూడా కుదేలైన పరిస్థితులల్లో దేశానికి అత్యంత ఉపాధి కల్పించే వ్యవసాయ వ్యవస్థ సక్సెస్ఫుల్గా పనిచేసింది. మరి అలాంటప్పుడు దాన్ని ఆదుకోవడం కాదు, దాన్ని సుస్థిరంగా ఉంచే విషయం లోపల ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అని అంటే ఏమీ ఆలోచించడం లేదు. బడ్జెట్లో కొంత కేటాయించి ఆ డబ్బులు ఎలా ఖర్చు చేయాలనేది తప్ప అంతకంటే వేరే ఏమీ ఆలోచించట్లేదు. ఇంతవరకు మనం చెప్పినప్పుడు రైతు బంధు కార్యక్రమం అన్నారు. రైతు బంధు పెట్టుబడి సాయం కోసం రైతు బంధు కార్యక్రమం అనేది పెట్టి రైతులకు ఒక క్యాష్ సపోర్ట్ చేస్తున్నారండి. గత 7 సంవత్సరాలు ఈ ప్రభుత్వం రాకముందు, ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో కూడా రైతు బంధు లేనప్పుడు రైతులకు వివిధ విషయాలు అంటే ట్రాక్టర్లు కానివ్వండి, కత్తెరలు కానివ్వండి, నాగన్లు కానివ్వండి, ఇంకేదన్నా వస్తువులు వేటి మీదైనా ఒక సబ్సిడీ అనేది ఉండే. ఇప్పుడు మొత్తం అసలు సబ్సిడీ లేదు. రైతు బంధు వచ్చినాక సబ్సిడీ లేదు. రైతు బంధు ఇచ్చినాక అవన్నీ ఎందుకండి? అదే ఎందుకని రైతు బంధు ఇస్తున్నారు కదా, అవన్నీ ఎందుకు అని అడుగుతున్నా. ఇంకా రైతులకు ఎంతగానో అదే
అయితే అదే రైతు అట్లా కనబడతాండి ఇవాళ సమాజానికి. ఎందుకోసం ఈ మాట మాట్లాడుతున్నాం కదా అంటే, మొన్న ఈ మధ్య రైతుల చట్టాల విషయంలో రైతులు అక్కడ మొత్తం ఆందోళన చేస్తున్నారంటే, రైతు కాని సమాజం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకు బియ్యం మీద ఇవ్వడం వల్ల, వడ్ల మీద ఎంఎస్పి ఇవ్వడం వల్లనే లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక భారం అవుతూ ఉన్నది. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని ఒక పెద్ద వ్యాపార సంస్థలే అనుకోండి, ఒక అధికారులే అనుకోండి, ప్రైవేట్ అధికారులే అనుకోండి, ఒక ఎంప్లాయీస్ అనుకోండి, ఈరోజు ఎలాంటి సోషల్ ప్రొటెక్షన్ లేనటువంటి వ్యవస్థ ఏదన్నా అంటే రైతే. వాడు చచ్చిన వానికి అడిగేటోళ్ళు లేడు, వాడు పుట్టిన వాడిని అడిగేటోళ్ళు లేడు, వానికి ఏ రక్షణ లేదు, వానికి ఒక పెన్షన్ లేదు, ఒక ప్రావిడెంట్ లేదు. వానికి నేను ఇలా ఏ రైతు నిజాయితీగా పనిచేసుకున్న రైతుకు కూలి పడతలేదు, 365 రోజుల కూలి పడతలేదు. 365 రోజుల కూలి అష్యూరెన్స్ ఇస్తే రైతుకి ఏం అవసరం లేదు. అదొక పాయింట్ పెట్టి అంతకంటే తక్కువ కాకుండా చేయాలని అయితే మొదలుపెట్టింది. నేను ఎందుకు అంటున్నా కదంటే, అసలు ఆలోచిస్తలేదు. ఏమో మేము ఇది ఇస్తున్నాం, అన్నీ మేము ఇచ్చేటోళ్ళైనా అన్ని వాళ్ళు అడుక్కుంటోళ్ళు అవుతున్నారు అనే ఆలోచన రావడం వల్ల ఇట్లా అవుతున్నారు. ఇది ఒక మౌలికంగా జనరల్గా నేను చెప్పేది. ఇక జనరల్గా చెప్పేది కాకుండా మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్, లక్ష్మీనారాయణ గారు, మీరు వ్యవసాయ రంగ నిపుణులు, తెలంగాణ ప్రాజెక్టుల మీద చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ప్రాజెక్టుల గురించి, ప్రతి ప్రాజెక్ట్ గురించి తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత అనేటువంటి విషయంలో అప్పుడప్పుడు క్లారిటీ కూడా ఇస్తూ ఉంటారు తెలంగాణ ప్రజలకు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, కట్టినటువంటి ప్రాజెక్టులు కొత్తగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎంత అదనము సాగులోకి వచ్చింది? తెలంగాణ రాకముందు ఎంత సాగు అయ్యేది? తెలంగాణలో ఈ ప్రాజెక్టులు అదనంగా సాగులోకి తీసుకురావడం వల్లనే ఈరోజు వ్యవసాయము ఈరోజు అంటే వరి వద్దనేటువంటి పరిస్థితికి వచ్చిందా? వరి ఎక్కువ వేస్తూ ఉంటే ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది? కేవలం ప్రాజెక్టు కట్టడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందా? ప్రత్యేకంగా రాజ్ న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు. తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి వారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు దొంతు లక్ష్మీనారాయణ. నేను రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్ అండ్ విశ్లేషకుని ఇరిగేషన్ మీద కానీ ఇతర సబ్జెక్టుల మీద కానీ. ప్రత్యేకంగా వారు అడిగిన దాని ప్రకారంగా మొదట మనకు టోటల్ జాగ్రఫికల్ ఏరియా తెలంగాణ 278,75,000 ఎకరాలు టోటల్ తెలంగాణ జాగ్రఫికల్ ఏరియా. అందులో ఇప్పుడు అగ్రికల్చర్ అంటే యోగ్యమైన భూమి 167,47,000 అగ్రికల్చర్ యోగ్యమైన భూమి. అయితే ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే తెలంగాణ రాకముందు పరిస్థితి ఏంది, తెలంగాణ వచ్చిన తర్వాత అగ్రికల్చర్ పరిస్థితి ఏంది, సాగునీటి వ్యవస్థ పరిస్థితి ఏంది కానీ ఒక క్వశ్చన్ కూడా సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. మనం తెలంగాణ వచ్చిన నాటికే దాదాపు 97,50,000 ఎకరాలకు సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి ఉన్నాం. అసలు తెలంగాణ వచ్చే నాటికే అవి కేవలం ఒక 40,000 కోట్లతో ఖర్చు చేస్తే మనకు 97,50,000 ఎకరాల సాగు అసలు అందుబాటులో వచ్చేది ఉండే. ఎందుకంటే మనకు 2004 వరకే 57,25,000 ఎకరాల సాగుకు ప్రాజెక్టులు పూర్తయినాయి. 2004 వరకే. 2004 నుంచి 2014 వరకు ఒక కొత్తగా జలయజ్ఞంలో 33 ప్రాజెక్టులు 50 లక్షల ఎకరాలకు సేద్యం అందించడానికి చేపట్టడం జరిగింది. ఆ వాటిని పూర్తి చేయడానికి తెలంగాణ తర్వాత ప్రాణహిత చేవేళ్లకు ఒక 30,000 ఎకరాలు, ఇతర 11 ప్రాజెక్టులకు ఒక 11,000 ఎకరాలు, 11,000 అంటే మొత్తం ఒక 41,000 ఖర్చు పెట్టినట్టుంటే మనకు ఈరోజు దాదాపు 1,00,00,000 ఎకరాలకు సాగునీరు అందేది ఉండే. ఈయన 1,00,00,000 ఎకరాలు అంటుండో, ఇది తెలంగాణ వచ్చే నాటికే 1,00,00,000 ఎకరాలకు సాగునీటి ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. ఈయన ఏం చేసిండంటే, ఈయన పాత అగ్రిమెంట్లు అని ఈయనకు కమిషన్ రాదనుకుండో ఏమనుకుండో కేసీఆర్ గారు ఆ ప్రాణహిత చేవల్ల 30,000తో పూర్తయ్యేదాన్ని 1,20,000 చేసిండు. ఆ విధంగా అన్ని ప్రాజెక్టులలో కూడా, ఎందుకంటే 33 ప్రాజెక్టులు కూడా అన్నీ మార్చడం జరిగింది. ఎందుకొరకంటే అనేక ఆర్థిక భారం చేసి ఈరోజు తెలంగాణ వచ్చినాడు 69,000 కోట్ల అప్పు మాత్రమే ఉండే. ఆ అప్పు కూడా 60 ఏళ్ళ నుంచి జరిగిన అప్పు. అది
అంటే 16 సీఎంలు చేసిన అప్పు ఈయన ఏకంగా తెలంగాణ చేయాలంటే ఏం చేస్తే అదనంగా ఈయన కాలంలో అంటే తెలంగాణ వచ్చిన 2014 నుంచి ఏడాది వరకు అదనంగా 4 లక్షల కోట్ల అప్పులు తీసుకురావడం జరిగింది. ఈ 4 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి దేనికి పెట్టిండంటే ఇదే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు. ఇలా మరి సాధించింది ఏంది కాళేశ్వరం ప్రాజెక్టు? 1 ఎకరాను కూడా దాని కాళేశ్వరం కింద నిర్దేశించిన సాగుకు నీళ్లు ఇప్పటికీ ఇవ్వలేదు కాళేశ్వరం కింద. నిన్న అంటే మొన్న కూడా ఏదైతే ఇరిగేషన్ శాఖ ఉందో కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద 40,000 ఎకరాలకు ఈ యాసంగికి నీళ్ళు ఇస్తామని చెప్పింది. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఇస్తామంటే ఎక్కడి నుంచి ఇస్తున్నట్టు, ఏ ప్రాజెక్ట్ కిందకి ఇస్తున్నట్టు? మీరేమో చుక్కనూరు రాలేదంటున్నారు, వాళ్ళేమో నిర్దేశించిన సాగు 1 ఎకరానికి ఇవ్వలేదు కాళేశ్వరం కింద. నిర్దేశించిన సాగు వీళ్ళు అంటున్నది ఏంటంటే 18,25,700 ఎకరాలు నిర్దేశించారు కాళేశ్వరం కింద సాగుకు మొదటి పంట. కొండపోచమ్మ సాగర్ కింద సాగు అవుతున్నది, కాళేశ్వరం కింద సాగు అవుతున్నట్టే కదా, మీరు ఎట్లా కాదంటారు? కాళేశ్వరం ప్రాజెక్టు జూన్ 21, 2019 నాడు ఈయన ఇనాగ్రేషన్ చేసిండు. 2019లో ఈయన డ్రా చేసిన నీళ్ళని 50 టీఎంసీలు కూడా కావు. 2020లో డ్రా చేసిన నీళ్ళు 50 టీఎంసీలు కాదు. ఈ సంవత్సరం డ్రా చేసిన నీళ్లు 35 టీఎంసీలు. ఇవన్నీ రివర్స్ వెళ్ళిపోయినాయి. మళ్ళీ కొండపోచమ్మ సాగర్లో నీళ్ళు ఇవ్వంటారు మీరు. తిప్పిపోతల పథకం అంటే కొండపోచమ్మ సాగర్లో నిండి నీళ్ళు అసలు కొద్ది నీళ్ళే, అంటే ఫ్లడ్ వాటర్, శ్రీరామ్ సాగర్ నీళ్ళే ఇవన్నీ. ఎందుకంటే మనకు సఫిషియంట్ వర్షాలు రావడం వల్ల శ్రీరామ్ సాగర్లో పూర్తి స్థాయి నీళ్లు దొరికినాయి, అలానే ఫ్లడ్ వాటర్ దొరికింది. ఈయన తోడిన నీళ్ళు అయితే లెక్క అంతే ఉంది కదా. తోడిన నీళ్లు 2019లో 50 టీఎంసీల లోపే, 20లో 50 టీఎంసీల లోపే, ఈ సంవత్సరం అయితే 35 టీఎంసీలు. ఈ తోడిన నీళ్ళు కూడా తర్వాత ఏదో అంచనా తోడిండు, మళ్ళీ వర్షాలు బాగేటప్పుడు అన్ని వెనక పోయినాయి, మళ్ళీ ఆ వృధా అయింది. కాళేశ్వరం నీళ్లు కావు ఇవి. ఎందుకంటే సూర్యాపేటలో వాళ్ళు నన్ను ప్రెస్ వాళ్ళు పిలిపించారు. అయ్యా ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి మొత్తం కాళేశ్వరం నీళ్ళు అంటాడు సూర్యాపేటలో, అంటే ఫ్లడ్ కెనాల్ ద్వారా. అంటే నేను పోయే వాళ్ళకి మొత్తం మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసిన అసలు కాళేశ్వరం నీళ్ళు కావు. ఈయన ఏంటంటే ఒక కుండెడు నీళ్ళల్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసి మొత్తం కుండే నీళ్ళు నాయే కాళేశ్వరం వాటర్. లక్ష్మీనారాయణ గారు, మీరేమో అవి కాళేశ్వరం నీళ్లు కాదు, ఎస్ఆర్ఎస్పి నీళ్ళు అంటారు, శ్రీరామ్ సాగర్ నీళ్ళు అంటారు. శ్రీరామ్ సాగర్ నీళ్లు కొండపోచమ్మ సాగర్కి ఏ రకంగా వస్తాయండి? అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ కొన్ని ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి డిజైన్ చేసినటువంటి కొండపోచమ్మ సాగర్ కు మీరు ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్ళు వస్తాయని అంటారు. అది ఎట్లా సాధ్యమవుతుంది? ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వస్తున్నాయంటే ఎస్ఆర్ఎస్పి నీళ్లు ఇక్కడ ఫ్లడ్ ఫ్లో కెనాల్ నీళ్లు మిడ్మానేర్కి వస్తున్నాయి. నీళ్లు శ్రీరామ్ సాగర్ నీళ్లు మిడ్మానేర్కి వస్తున్నాయి. అంటే కరీంనగర్ దగ్గర ఉన్న అది మన సిరిసిల్ల దగ్గర ఉన్న మిడ్మానేర్కి వస్తున్నాయి. ఆ మిడ్మానేర్ నుంచి తోడుతూరు ఇక్కడ కొండపోచమ్మ సాగర్కు. కొండపోచమ్మ సాగర్ కానీ ఆ మిడ్మానేర్ నుంచి ఫ్లడ్ ఫ్లో కెనాల్ పోతున్నాయి సూర్యాపేట దాకా. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులకు నీళ్లు తీసుకుపోవన్నా కాళేశ్వరం మిడ్మానేర్ రావాల్సిందే. మిడ్మానేర్ కు ఒక కాళేశ్వరమే సోర్స్ ఉందా, ఇంకేదైనా సోర్స్ ఉందా? కాళేశ్వరం శ్రీరామ్ సాగర్ సోర్స్ మిడ్మానేర్ కు, కాళేశ్వరం కాదు. సూర్యాపేట దాకా ఫ్లడ్ ఫ్లో కెనాల్ పోవాలన్నా ఎస్ఆర్ఎస్పి కింద మొదటి దశలో 9,60,000 ఎకరాలు, రెండో దశలో 4,70,000 ఎకరాలకు ఎస్ఆర్ఎస్పి కింద దాని ప్రతిపాదిత సాగు. ఫైనల్ గా చెప్పండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నుంచి కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి కానీ ఇప్పటి వరకు దాదాపు వాటి మీద ఖర్చు చేసింది 1,00,000 కోట్లు. ఎన్ని ఎకరాలకు అదనంగా నీళ్లు సాగులకు వచ్చినాయి ఈ రెండు ప్రాజెక్టులకి? ఈయన టీఆర్ఎస్ కాలంలో 1 ఎకరానికి కూడా కొత్త సేద్యం ఇవ్వలేదు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో చూసుకున్నా సాగు ఇయ్యలేదని మీరు అంటున్నప్పుడు ఇంత ప్యాడీ పంటడానికి అంటే ఈ పంట పెరగడానికి కారణం ఏమై ఉంటుంది? 2014 కూడా మన ఏడి గారు ఉన్నారు, 104 లక్షల అగ్రికల్చర్ ప్రోడక్ట్ వచ్చింది. వర్షాలు బాగుంటాయి 2014లో, అందరూ తెలిసే ఉంటుంది. వర్షాలు పడ్డప్పుడు అవి 104 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. 2004 వచ్చింది. మరి అట్లా అంటే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది, వాళ్ళ మంత్రులందరూ చెప్తున్నది, ఎత్తిపోతల ద్వారా చెరువులన్నీ నింపితేనే ఈ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యి ఈ రకంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నీళ్ళతోటి జలమయమైందని చెప్తున్నారు. కేసీఆర్ చాణక్య నీతి ఏంటంటే, మొదలే ఒక చాణక్య నీతి, ప్రాజెక్టుల కింద నీళ్ళు ఇవ్వవలసిన మహబూబ్నగర్ నల్గొండ జిల్లాలలో ఆ ప్రాజెక్టుల నిర్దేశిత సాగుకు ఇవ్వకుండా, అంటే భీమా కింద కానీ, నెట్టెంపాడు కానీ, కోయిల సార్ కానీ, కరవు కింద కానీ దాని నిర్దేశిత సాగుకు ఇవ్వకుండా ఆ నిర్దేశిత సాగుకు ఇవ్వకుండా ఆ నీళ్ళని చెరువులో నింపిండు, చెరుకుంటలు నింపిండు. అంటే డిండి కానీ సరౌండింగ్ స్థిరీకరిస్తున్నాడు కదా, ఏదో ఒకటి జరుగుతుంది కదా. చెప్తాయినండి, చెరువు నింపడం ఏంటంటే నిర్దేశిత సాగు ప్రాజెక్ట్ కింద ఖర్చు పెట్టిన ప్రాజెక్టులకు సాగు, ఆ ప్రాజెక్టు భూమి సపరేట్ ఉంటుంది, చెరువుల కింద భూమి సపరేట్ ఉంటుంది. స్థిరీకరణ జరుగుతూ ఉంది కదా. స్థిరీకరణ అంటే దాని ప్రాజెక్టుల మీద 1,000 కోట్లు ఖర్చు పెట్టింది, దాని నిర్దేశిత దానికి ఆగకుండా చెరువుల కుంటలు నింపి మురిపించి
ప్రజలకు చూపిస్తుండు. ఎందుకొరకంటే ప్రజలు అనుకుంటారు కేసీఆర్ నీళ్ళు ఇచ్చిండు, కల్వకుర్తి కింద, నెట్టెంపాడు బీమా కింద నీళ్ళు ఇచ్చిండు అనుకుంటా. ఆ నీళ్లు ఆ బీమా కింద నిర్దేశించిన 2 లక్షల ఎకరాల సాగు ఇవ్వాలి. అవి ఇవ్వకుండా ఈయన చెర్లు నింపి ప్రజలు మురిపించి ఓట్లు గేన్ పొందిండు. మహబూబ్నగర్ జిల్లాలో, నల్గొండ జిల్లాలో ఈయన పాలసీ అది. మరి ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే నేను ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన నీళ్లు మీ చెర్లుకుంటా నింపుతున్నా ఆయన కాస్ట్ల నీళ్లను ఎత్తిపోతల ద్వారా అని చెప్పడం లేదు. ప్రజలు ఏమనుకుంటే ప్రజలకు తెలియదు ఇది. ఎందుకంటే ఇది ప్రాజెక్టులకు నిర్దేశిత సాగుకు పండబెట్టేసి ఇవ్వకుండా చెల్లుకుంటలు నింపి ప్రజలు మురిపించుకుంటా ఓట్లు చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు కాళేశ్వరం కూడా అంతే. ఈయన తోడిన నీళ్లు రికార్డ్ అంతా చెప్పిన కదా ఇప్పుడు నేను లెక్కలు. ఇది 1 ఎకరాన్ని కూడా సేదు కదా, అదృష్టం కొద్ది వర్షాలు పడుతున్నాయి. అవి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఈయన తప్పిదానికి కప్పిపుచ్చుకోవడానికి చెప్తుండు. ఈయన కాళేశ్వరం మీద రీడిజైన్ చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తుండు. సాధించింది ఏం లేదు. ఇప్పుడు ఎల్లంపల్లి కాడ ఈ సంవత్సరం 400 టీమ్స్లో వెళ్ళిపోయినాయి నీళ్లు, సముద్రంలో వెళ్ళిపోయినాయి. అవి కాళేశ్వరం నుంచే మిడ్మానేర్ నుంచే వెళ్ళిపోయినాయి, కిందికి పోయినాయి, సముద్రానికి పోయినాయి. ఈయన పోయి కిందికి పోయి మేడిగడ్డకు పోయి ఎల్లంపల్లి తీసుకొస్తాడు. అది ఒక పెద్ద తప్పు. 3 బ్యారేజీలు అనవసరం కట్టిండు 15,000 కోట్లతోని. ప్రతి సంవత్సరము కింద నుంచి మీకు తీసుకురావడం వల్ల 1200 కోట్లు పవర్ ఛార్జెస్ అవుతుంది. ఆ తప్పు చెప్పడు. కాళేశ్వరం చేసిన వృధా ఖర్చు చాలా ఉంది. అదొక పెద్ద సబ్జెక్ట్. మీరు పెడితే అది కాళేశ్వరం మీద నేను చెప్పగలుగుతా. అంటే ఈయన తప్పుడు కప్పిపుచ్చడానికి ఏం చేస్తానంటే ఈ రోజు ఈ సమావేశానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి కూడా కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏమనుకుంటున్నారు, టీఆర్ఎస్ పార్టీ గ్రామాలలో ఉండేటువంటి రైతు బంధు సమితి ఆ నాయకులు, రైతు బంధు సమితి నాయకులు కూడా సమన్వయ సమితి నాయకులు కూడా గ్రామాలలో ఏం చెప్తున్నారు, రైతు బంధు సమితి చేశారు. వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, గ్రామాలలో ఏం చైతన్యం చేస్తున్నారంటే కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల వల్లనే ఈ నీళ్ళు ఇంతగానం మన గ్రామాలలోకి వచ్చినాయి, అందరం వరేస్తున్నాము, ఇప్పుడు ఇక వరేస్తే కేంద్ర ప్రభుత్వం కొనదంట అనేటువంటి కాదు ప్రజలను మీరు ఇందాక రైతులను చైతన్యం చేయాలని అంటారు కదా, టీఆర్ఎస్ పార్టీ ఈ రకంగా చైతన్యం చేస్తా ఉన్నది, చైతన్యం జరుగుతా ఉన్నది కదా. కేసీఆర్ మైండ్ గేమ్ ఆడో పెద్ద చాణక్యుడు. ఆయన ఏంటంటే మన ఇటీవల జరిగిన ఈ ఉప ఎన్నికలో ఓడిపోయిన దానికి ఆ టైంలో ఈ రైసు ఈ సెకండ్ క్రాప్, ఈ ఫస్ట్ క్రాప్ ధాన్యం వచ్చింది, దీని మీద డైవర్ట్ చేసి ఒక బ్లేమ్ చేయాలి అదర్ పార్టీని బ్లేమ్ చేయడానికి జిమ్మిక్కులు మొదలుపెట్టింది కేసీఆర్. యాక్చువల్ అది ఎందుకొరకంటే ఆయన జిమ్మిక్కులు ఎందుకు, ఆయన డైవర్షన్ గేము చాణక్యుడు. ఇది ఇప్పుడైతే నేను ఎట్లా చెప్పినో ప్రాజెక్టుల నీళ్ళని చెరువుకుంటూ నింపి ప్రజలు మురిపించి ఓటు తప్పిండు. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా అవి ప్రాజెక్టుల నీళ్ళు ఆయన చెప్పాలి, వాస్తవం చెప్పాలి. ప్రాజెక్టులకు వేయకుండా వేసేసి ఇప్పుడు అది కూడా తెలంగాణ రాకముందు చేపట్టినాయి. భీమా, నెట్టెంపాడు, కోయిలసారు, కలవకుర్తి ఇవన్నీ తెలంగాణ రాకముందు చేపట్టినాయి. ఈయనకు వచ్చేం లేదు, అది అసలు త్వరితగతిన చేయట్లేదు. అది కూడా 3 ఏళ్ళు ఆపిండు ఎలక్షన్ గురించి పనిచేయడము. ఒక 10%, 15% మిగిలిపోయిన పనులను ఎలక్షన్ గురించి ఆపి పూర్తి చేసిండు. ఆ పూర్తి చేసి ఇవ్వాలంటే కూడా పూర్తి స్థాయిలో కూడా ఏమి వస్తలేవు. అవి 8 లక్షల సాగు కింద ఒక 3 లక్షలు 4 లక్షలు అవుతుంది, అంతకంటే ఎక్కువేం కాదు. అదే ఇది అన్నీ ఒక అంశంగా ఉంది. ఒకటి ఏంటంటే ఈయన వచ్చి నుంచి ఇరిగేషన్ పరంగా డెవలప్ చేసింది ఏం లేదు. అనవసరంగా 1000 కోట్లు తీసుకొచ్చి దాన్ని వ్యయం చేసి మెగా ఇంజనీరింగ్ చేసి ఈయన సంపాదించుకోవడం సరిపోయింది. కానీ తెలంగాణ ధరని లాభం ఏం లేదు. అంటే ఎందుకంటే తెలంగాణ ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వలేదు, చేసిండు దీన్ని. లక్ష్మీనారాయణ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. నేను చివరికి ఓకే సార్, వారికి ఏవి రావు గారు సార్ పరిచయం చేసుకోండి. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఒక మాట చెప్తా ఉన్నారు, అసలు తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రాజెక్ట్ ద్వారా సుక్క నీళ్లు రాలేదు రైతులకి, ఏమని ఉంటే స్థిరీకరించబడింది తప్ప. కానీ కొత్తగా ఆ ప్రాజెక్టు ఏ ఉద్దేశం కోసం కట్టిరో ఆ ఉద్దేశం కోసము ఇప్పుడు కొత్తగా అదనంగా ఏం సాగులోకి వస్తలేదని చెప్తా ఉన్నారు. అంటే దేవుడు కరుణిస్తేనే ఇంత నీళ్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, దీంతో రైతులందరూ కూడా వరి వేసుకోవడానికి అనుకూలంగా ఉన్నదని భావిస్తూ ఉన్నారు. ప్రాజెక్టుల నీళ్లు కేసీఆర్ చెప్పినట్టు మొత్తం కూడా ఇంకా ఏదైతే ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఎంతైతే ఆయకట్టు వాడుతుందని చెప్పిండో దాని అన్నిటికీ నీళ్ళు వస్తే రేపు పొద్దుగాల ఏంది తెలంగాణ భవిష్యత్తు ఏంది, వ్యవసాయం యొక్క భవిష్యత్తు ఏంది? నమస్కారం అండి, నేను డాక్టర్ ఏ వీరభద్రరావు, తెలంగాణ గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం కన్వీనర్గా, స్టేట్ కన్వీనర్గా ఉన్నా. నేను ఒక రైతు బిడ్డని, ఒక రైతుని, ఒక సైంటిస్ట్ని, అది కంటిన్యూ చేసుకుంటూ ఉన్నా. సో లక్ష్మణ్ గారు అనుకుంటా వారి పేరు, వారు చెప్పినట్టు బాగా వర్షాలు పడ్డాక ఇవన్నీ వచ్చుకుంటూ మిడ్ మానేర్, మా బీకేఎస్ ప్రెసిడెంట్ గారు మిడ్ మానేర్ వారు ఎప్పుడు అదే చెప్తా ఉన్నారు, శ్రీరామ్ సాగర్ నీళ్లు ఇవన్నీ వస్తాయనేది. ఒక ఇంజనీరు పనే చేయాలి, ఒక సైంటిస్ట్ పనే చేయాలి.
ఒక చీఫ్ మినిస్టర్గా వారు అడ్మినిస్ట్రేషన్ చేయగలరు. వారు చెప్పినట్టు మాటలు గారడీ మాటలు చెప్పుకుంటూ ఒక ఇంజనీర్ను కూడా మాట్లాడనీయకుండా చేసినందువల్ల 55,000 కోట్లు డబ్బులు ఎవరియండి? ప్రజలై. ప్రజల డబ్బులని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నా అని దాంట్లో ఇందాక ఒక మాట వారు చెప్పినట్టు పర్సంటేజీలు దాంట్లో ఎంత పోయింది అనేది మనము ప్రజలు చెప్పుకోలేక, ప్రజలకు చెప్పలేక వారు చాలా గొప్పవారు అన్నట్టుగా అయిపోయింది తప్పితే, వర్షము నేచర్ని కంట్రోల్ చేసినప్పుడు అన్ని ఏరియాలో కూడా చాలా మటుకు చెరువులు నిండితే పండిస్తూ ఉన్నాయి. ఒక భగీరథలాగానే ఇది కూడా అట్లా ఒక స్కీమ్ అయిపోయింది. అంత ముందు 99% ఊర్లలో మంచినీళ్ళు ఉండేవి. దీంతో మేము చేస్తున్నామని చెప్పేసి దాంట్లో కూడా సరే అవినీతి అనొచ్చా లేకపోతే దాన్ని నీతి అనొచ్చా అనేది ప్రజలకే వదిలేద్దాం, మనకు వద్దు. ఇంకొకటి రైతు. ఎవరు రైతు? కేసీఆర్ గారు కూడా రైతు అని అంటే ఆయన 10% రైతా, 90% రైతా, 100% రైతా అనేది కూడా మీరు ఒక్కసారి మిగతా వారు కూడా గ్రామాల్లో చెప్పలేక అసలైన రైతుకి న్యాయం చేయలేకపోతున్నాం. కన్నెగంటి రవి గారు చెప్పినప్పుడు అందరూ కూడా రైతులు దీనికోసమే చనిపోలేదు, వేరే విధంగా కూడా చనిపోతున్నప్పుడు వారు కూడా దీంట్లో వస్తున్నారు. ఇది ఐదర్ సైడ్ ఆఫ్ కాయిన్, అంటే ఈ కాయిన్కి అటేపు ఉంది ఇటేపు ఉంది. రియల్ రైతుకి వారు ఇందాక చెప్పారు, సార్ ఉన్నది పొలము మేము అమ్మేసుకోవాలి నిజంగా దాని మీదే ఉంటే అని. ఒక రైతు ఫ్యామిలీని యావరేజ్గా తీసుకుని ఆయన నిజంగా రైతు ఓన్లీ వ్యవసాయం చేసుకుంటూ ఉంటే వారు చెప్పినట్టు అమ్మటం ఖాయం. అన్లెస్ వాళ్ళ పిల్లలు చదువుకుని వేరే విధమైన ఆదాయాలు ఉంటేనే ముందుకు రాగలుగుతున్నాం. సో ఎక్కువ పెట్టుబడి లేకుండా ఉండాలి అనేది ఈ గోదావరిత ఆర్గానిక్ వ్యవసాయం అనేది మొన్న ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. అదేవిధంగా సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి, వాటి మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. రైతుగా కూడా కావాలి అంటే మనం మొదట సరే ఆదాయం కొంచెం పక్కన పెట్టినా కానీ మనం పెట్టే ఖర్చు కూడా చాలా తగ్గించుకోవాలని ఈ వేదిక చాలా బాగా చేశారు రాజ్ టీవీ వారు. సో ఆ వేదిక ద్వారా మనము విమర్శించుకుంటూ పోతుంటే దానికి ఎక్కడ ఇది ఉండదు. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఏంటి సమస్యలు పరిష్కారము అనేది ఉంటే, పంజాబు హర్యానా ఎలా డెవలప్ అయిందండి? వాళ్ళంతకుముందు ఎప్పుడు వరి పండియలేదు. మనకిప్పుడు వాతావరణ మార్పు వచ్చేస్తుంది. నేను దానికి కొన్ని పరిష్కారాలు చెప్తున్నాను. వాతావరణ మార్పు వస్తుంది, మనం ఎందుకు గోధుమ పండియకూడదు? ఆ గోధుమ పండించి మనమే మన ఈ ఏరియాకి సరిపోను అక్కడ నుంచి ఇక్కడికి రాకుండా చేయగలం. ఆదిలాబాద్ డిస్టిక్, నిజామాబాద్ డిస్టిక్, మెదక్ డిస్టిక్ వెనకటికి అన్నీ కూడా వాళ్ళకి కావాల్సినంత లిమిటెడ్ గోధుమలు అవి పండించేది. ఇప్పుడు షార్ట్ డ్యూరేషన్, వాళ్ళకి లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది, మనకి షార్ట్ డ్యూరేషన్ ఉంటాయి. కాబట్టి ఆ గోధుమను ప్రత్యామ్నాయంగా కంపల్సరీ ఈ క్లైమేట్ కంట్రోల్లో ఈ క్లైమేట్ చేంజ్ వచ్చింది కాబట్టి మనం కంపల్సరీ గోధుమని పండియాలి. మిగతా ఈ వరి పండించే దాంట్లోది గోధుమ పంటకు అనుకూలంగా ఉన్న జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో ఏముంటాయి? ఏ టైం నుంచి ఏ టైంలో వేసుకుంటే రైతులకు అనుకూలంగా ఉంటుందండి? అవన్నీ మీకు కంపల్సరీ ఉన్నాయి, మన ఏరియాలో వచ్చాయి. సహజంగా గోధుమ పంట తెలంగాణ రైతులకు మీరు సూచన చేస్తూ ఉన్నారు. ఏ సమయంలో గోధుమ పంట వేస్తే అనుకూలంగా ఉంటుంది? ఇప్పుడు మనకు మొదటి పంట వరి అయిపోయింది, దాని తర్వాత వాళ్ళు ఎట్లయితే మొదట వరి పండిస్తారో ఆ విధంగా మనది వరి అయిపోయినాక గోధుమ మనకు పండియవచ్చు. బిఫోర్ ఫిబ్రవరిలో వచ్చేస్తుంది. 100 to 120 డేస్ వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు 3 పంటల విధానం ఉంటుండే, ముఖ్యమంత్రి కూడా 3 పంటలకు నేను నీళ్ళు ఇస్తా అని చెప్పిండు. అవునండి. అంటే ఇప్పుడు 2 పంటలు సాగైతా ఉన్నాయి. అవునండి. రైతులు కూడా ఏప్రిల్ మే లోపు ఈ దిగుబడి యాసంగి దిగుబడి వచ్చేటట్టు కనుక ఆ వరి నాటుకుంటే ఈ రైతులకు ఇప్పుడు ఈ రైస్ మిల్లర్లు ఏదైతే చెప్తుండ్రో నూకయ్యేటువంటి సమస్య రాదు కదా. ఎందుకు మనం గోధుమ వైపు మళ్ళాలి? సో వరే ఉందనుకుంది, వరే కంపల్సరీ పండియాలి. మనం బాస్మతి వెరైటీస్ ఏవైతే వచ్చాయి ఉన్నాయో మన సార్ చెప్తారు ఎట్లాగూ ఆ బాస్మతి వెరైటీస్ ఆంధ్రాలో పండిస్తున్నారు, గుడివాడ ఏరియాలో, అట్లానే మీకు తమిళనాడులో పండిస్తున్నారు. మనం ఇక్కడ కూడా పండియొచ్చు, ఆ వెరైటీస్ ఉన్నాయి, వాటన్నిటిని మనం చెప్పాలి. కాకపోతే మీరు ఓన్లీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ని దాన్నే మనము వాళ్ళని దోషం చేస్తానికి లేదు. ఈ గవర్నమెంట్ వాళ్ళని ప్రతి పనికి యూజ్ చేసుకుంటుంది, రెవెన్యూ వాళ్ళని వదిలేసి. ఈ రైతు బంధు అనేది వాళ్ళకి పాపం ఒక గురిలాగా అయిపోయింది.
2 నెలలు ఖరీఫ్లో చేయాలి, 2 నెలలు ఇది చేయాలి. వాళ్ళని అసలు మీరు ఇప్పుడు మీరు ఏదైతే గో ఆధారిత వ్యవసాయం అంటున్నారు కదా, మీరు తెలంగాణ రైతులకు ఏం సూచన చేస్తారు దాని ద్వారా? తెలంగాణలో మాకు దరిదాపు ఒక 7,000 నుంచి 8,000 మంది రైతులు దీన్ని ఫాలో చేస్తున్నారు. వారి సొంతానికి యూజ్ చేసుకుని మిగతా వారికి కూడా చేస్తూ ఉన్నారు. ఏ పంటల మీద? అన్ని పంటలు చేస్తున్నారు, ఇంక్లూడింగ్ పత్తి కూడా చేస్తూ ఉన్నారు. అది 130 డేస్ది వచ్చేది, అది కూడా చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఈ వరి దాంట్లో కూడా అన్ని టైప్స్, అంటే మామూలు ఆర్ఎన్ఆర్ దగ్గర నుంచి ఇంప్రూవ్డ్ సాంబ మసూరి దగ్గర నుంచి అట్లాగే IIRR 93R అని అది ఒక వెరైటీ ఉంది. వీటన్నిటిని కూడా మనం తినగలిగి మనము చేసే దానియే చేస్తున్నారు. చేసి వీటన్నిటికి మిల్స్కి కూడా ఈ మిల్లులకి అట్లాగే మీరు నవారా రైసు ఆరోగ్యం ముఖ్యం. ఇది వచ్చేసినాక ఇమ్యూనిటీ పెంచడం కోసం ఆరోగ్యం ముఖ్యం కాబట్టి చిరుధాన్యాల్లో కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇంతకు ముందంటే వాటిని ఏం చేయాలి అనేది లేదు. ఇందాక ఒక మిత్రులు చెప్పారు ఆవులు బర్రెలు మనకు ఉండేది అని. సో వ్యవసాయానికి ఈ ఆవులు దేశీయ ఆవులు పెంచితే ఆ దేశీయ ఆవులతో పాటు మనకు కావాల్సిందంతా దీనికి కావాల్సిన ఆర్గానిక్ కల్టివేషన్ కోసం కావాల్సిన ఎరువులు అన్నీ కూడా వేసుకుంటే మనం తగ్గించుకుని దాన్ని సక్సెస్ చేయగలము అనేది అది చేశాం. ఈ విధంగా వీటికన్నిటికీ ఎలుకుంటూ ఈ ఉన్న వరిలో కూడా మనకు రైస్ మిల్స్ వాళ్ళు ఇప్పుడు కూడా ప్యాడీ రైస్, నేను సార్ వెళ్ళిపోయారు మోహన్ రెడ్డి గారికి అదే అడుగుదాం అనుకున్నాను. నేను ఈ మధ్య మిర్యాల కూడా వెళ్ళినప్పుడు కనీసం నేను ఆ దారిలో చూసిన 14 మిల్లుల్లో 12 మిల్లులు ప్యాడీది ఇంకా నడుస్తూనే ఉంది, పొగగట్టం వస్తూనే ఉంది, వాళ్ళది వస్తూనే ఉంది. ఇదంతా ఏంటి అంటే ఈ రీప్రాసెసింగ్ ఆఫ్ రైస్ ఏదైతే మీకు ₹2 కేజీ ₹1 కేజీకి ఇచ్చే అన్నీ కూడా రీప్రాసెసింగ్ జరుగుతూ ఉంది. అందుకనే ఈ కాకి లెక్కలు అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పట్టుకున్నది. మీకు ప్రొడక్షన్ ఇంత వస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా వచ్చినాయి, ఇంత ఎట్లా వస్తుంది అనేది ఏమీ లేదు. ఈ మార్కెట్లోకి వెళ్ళిపోయి ఈ వాళ్ళు ఎవరికైతే ఈ సివిల్ సప్లైస్ త్రూ ఇస్తున్నామో అవన్నీ కూడా మళ్ళీ రీప్రాసెసింగ్ అవుతుంది. దాన్ని దయచేసి అందరూ కూడా అంటే ప్రజల్లో మనం తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, అందుకనే రైతులను మనం మోసం జరుగుతూ ఉంది అనే ఉద్దేశంతో ఆ రైతులు ఇవన్నీ కూడా చేయాలి. సార్ మీరు ఇందాక అడిగారు, మంచి క్వశ్చన్ అడిగారు. ఇవన్నీ మార్కెటింగ్ కూడా ప్రాబ్లం ఉండేదానికి ఇప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందో ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ నాబార్డు త్రూ అందరూ పెట్టుకోవాలి. రైతు సంఘటితం కాందే మన బాధలు ఏ గవర్నమెంటు తీర్చలేదు, మనకు మనమే తీర్చుకోవాలి. సో దానికోసం ఏంటి అంటే భారతీయ కిసాన్ సంఘ్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి దీంట్లో ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ని చేసుకుంటూ ఉండి మనది పంట మనకి హక్కు చేసుకోవాలి. సార్ చెప్పినట్టు దీనికి మన నీళ్లు వాళ్ళు రేటు పెడుతున్నారు, అట్లాగే మన పంటకు మనం రేటు పెట్టుకోవాలి అంటే ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్. ఓకే ఓకే మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. స్వామి ఒక రైతుగా తనని అడుగుదాం. మీకు రైతులందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టు బ్రతుకున్నప్పుడు రైతు బంధు ఇస్తుంది, చనిపోతే రైతు బీమా ఇస్తా ఉన్నది. ఈ రెండు రైతుల సంక్షేమం కోసం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇంకా రైతులను నిలబెట్టడానికి ఇంకా ఏం ఆశిస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి? అవి రెండు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరిపోతాయని భావిస్తా ఉన్నది, మీరు ఏం ఆశిస్తా ఉన్నారు రైతు? నిజంగా రైతు బంధుతోటో రైతు బీమాతోటో రైతు అభివృద్ధి చెందే అవకాశం లేదు. ఆయన పండించే పంటకు రేటు రావాలని, గిట్టుబాటు రావాలని కోరుకుంటారు రైతు, కానీ ఊరికే వచ్చే డబ్బులను మాత్రం ఎప్పుడు కూడా కోరుకోరు. అనేక సందర్భాల్లో అనేక చోట్ల ఈ పంటలు ఈ పంటకు ఇంత రేటు వస్తుందనే ఉద్దేశంతో రైతులు, ఇప్పుడు టమాటా ఉంది, ఆ టమాటోను రైతు పండించినప్పుడు ఒక రేటు ఉంటుంది, రైతు చేతికి వచ్చేసరికి అది ₹1 కిలో అట్లా పోతూ ఉంటుంది. ఇప్పుడు మనం గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి ఒక 2-3 మండలాలు కూరగాయల సాగులో చాలా పంటలు పండిస్తారు. కూరగాయల సాగులో ఇవన్నీ కూడా హైదరాబాద్ చుట్టుముట్టుకు సంబంధించి వీళ్ళతోటి ఏది ఇప్పుడు మన మోర్ కానీ రిలయన్స్ కానీ వీటితోటి రైతులు అగ్రిమెంట్ చేసుకొని పండిస్తూ ఉంటారు. అట్లాంటి రైతులకు
లాభాలు నష్టాలు రాకుండా ఒక మీడియం అట్లా పోతూ ఉంటారు. వాళ్ళే ఎరువులు ఇవ్వడం కానీ వాళ్ళే ఆ పెట్టుబడి డబ్బులు ఇవ్వడం, తర్వాత కమిషన్ కటింగ్ కూడా ఉండదు. ఈరోజు డబ్బులు అంటే మనకి ఎంత అవుతుందో అంత అకౌంట్లకు నేరుగా పడేటువంటి అవకాశం ఉన్నది. అట్లాంటిది ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు? ఆలోచిస్తేనే రైతు చట్టాలను రద్దు చేయమని లొల్లి చేసిండ్రు. రైతు చట్టాలను రద్దు చేయమని చేసిందే లొల్లి అది కదా. అయితే ఇప్పుడు పంటలు కూడా ఇప్పుడు రైతు ఏమనుకుంటాడంటే దాదాపు ఇప్పుడు మన వరికి సంబంధించి వరి ఇప్పుడు వరికి 1800-1900 రేటు ఉంది. ఇంకా తక్కువ రేటు కూడా 1500కి అట్లా అమ్ముకుంటున్నారు. కానీ మనం బియ్యం కొనే దగ్గరికి వచ్చేసరికి మాత్రం రేటు మాత్రం ఎక్కడ తగ్గలే. పప్పులు కొనేసరికి వచ్చేసరికి మాత్రం ఎక్కడ రేటు తగ్గలే. ప్రభుత్వమే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసి ఈ మన ప్రజలకు ఇట్లాంటివి అందిస్తే బాగుంటుందని కూడా రైతులు అనుకుంటున్నారు. కానీ ఈ మధ్య దళారుల వ్యవస్థను పెంపొందించడం కోసమే ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ రైతుల బాగు కోసం మాత్రం ఎక్కడ కూడా ఆలోచించినట్టు మనకైతే కనబడటం లేదు. ఇప్పుడు తెలంగాణ వ్యవసాయ విధానంలో వారు చెప్తా ఉన్నారు, కార్పొరేట్ వాళ్ళు వచ్చి ఏదైతే వ్యవసాయం చేస్తూ ఉన్నారో బైబ్యాక్ తీసుకుంటా ఉన్నారో పెట్టుబడి అంతా వాళ్ళు ఇచ్చేసి అదే రైతు చట్టాల రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని మీద దేశవ్యాప్తంగా అంటే ముఖ్యంగా 2 రాష్ట్రాలు తీవ్ర నిరసన తెలియజేసినాయి. అవి మళ్ళీ రద్దు చేసిండ్రు. అంటే అట్లాంటి విధానం ఉంటే రైతు బాగుపడుతుందని మీరు అనుకుంటున్నారా? నా పేరు ల్యాగల శ్రీనివాస్, భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ ప్రాంత ప్రచారక ప్రముఖు. ప్రధానంగా భారతీయ కిసాన్ సంఘ్ 1970 తన ఏర్పాటైన నుంచి ఇప్పటి వరకు లాభసాటి ధర ఉన్న పంటలు భారత ప్రభుత్వం కల్పించాలి, అలాంటి పంటలు మొత్తం రైతులు పండించాలని, రైతు కేంద్రంగానే పంటలు ఉండాలి, రైతు తను పండించిన పంటకు తానే ధర నిర్ణయించాలని గత 40 ఏళ్ళుగా పోరాటం చేస్తూనే ఉంది రాజకీయాలకు అతీతంగా. దాన్ని దృష్టిలో పెట్టుకునే భారతీయ కిసాన్ సంఘ్ యొక్క మా యొక్క ఉద్దేశాలను పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం 3 చట్టాలు తీసుకురావడం జరిగింది. అందులో ఆ 3 చట్టాలు ఒకే దేశం ఒకే మార్కెట్ ఎక్కడైనా అమ్ముకోవచ్చు, తర్వాత నిల్వ చేసుకునే హక్కు, మూడవది 3 చట్టాల్లో రద్దు అయిపోయినాయి. వాటి గురించి వదిలిపెట్టండి. ఇప్పుడు మళ్ళీ ఎట్లయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అలాంటి వల్లనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రాంతంలో వెళ్ళండి, వరి వద్దన్నప్పుడు వరిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మా వరంగల్ జిల్లాలో పున్నం రాజిరెడ్డి గారిని మా సీనియర్ కార్యకర్త నవారా రైస్, తర్వాత చిరుధాన్యాలు, బ్లాక్ రైస్ ద్వారా ప్రతి సంవత్సరం వారు లాభాలు చాలా పొందుతున్నారు. అట్లా ఈ పద్ధతి మార్చి యువకులను తర్వాత ప్రత్యామ్నాయ పంటలలో రైస్ కూడా నవారా రైసు, బ్లాక్ రైసు, బ్రౌన్ రైసు ఇలా అనేక రైసును ప్రోత్సహించి కేవలం 1010, 1001 ఇలాంటి పంటలు కాకుండా బీపీటీ కాకుండా ఇంకా వేరే లాభాలు వచ్చే పంటల వైపు మార్చి అట్నే కొనసాగించినట్లయితే రైతులు యువకులు కూడా వ్యవసాయ రంగంలోకి వస్తారు. దాంతోపాటు వ్యవసాయ వరి కూడా లాభం మార్గం ఉంటుంది. కాబట్టి రైతులకు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వెంకరెడ్డి గారు, ఇప్పుడు అందరూ మద్దతు ధర పెంచాలి అనేటువంటిది అన్ని రైతు సంఘాలు కోరుతూ ఉంటే రాజకీయ నాయకులు కూడా రైతుల పక్షాన మాట్లాడుతూ ఉంటారు. ఈ దేశంలో దాదాపు 30-40% మంది అసలు వ్యవసాయానికి సంబంధం లేని వాళ్ళు, కూలీ పని చేసుకునేటోళ్ళు, లేకపోతే ఆటోలు నడుపుకునేటోళ్ళు, ఇట్లాంటి అసంఘటిత కార్మికులు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా వాళ్ళ కూలీ ఎంత అవుతుందో ఆ కూలీ ధరకు దగ్గరగా ఉండేటువంటి ధరలు మార్కెట్లో ఉంటేనే వాళ్ళు బతకగలుగుతారు కదా. రైతే కాదు కదా, వీళ్ళు కూడా బతకాలి కదా. దీని విషయంలో మీరు ఏం చెప్తారు? పూర్తిగా ప్రభుత్వాలను మనము పూర్తిగా రైతులకే న్యాయం చేయాలి, రైతులకు మద్దతు ధర అంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కర్షక రంగము, కార్మిక రంగం 2 తీసుకున్నట్టయితే కర్షకులు పంటలు పండించడం వాళ్ళకు ధరలు లేవు అని చెప్పేసి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో 1974లో నేను వ్యవసాయం చేస్తూ డిగ్రీ చేశాను. అప్పుడు కూలీ 75 పైసలు, ఒక అగ్రికల్చర్ లేబర్కు 75 పైసలు, ఎఫ్సిఐకి కొడితే 74 రూపాయలు ధర ఉండేది క్వింటాల్కు. ఆ రేషియోలో ఇప్పుడు 400-500 రూపాయలు ధర ఆ కూలికి అయింది. అదేవిధంగా ఇప్పుడు ఆ రేషియోలో ఈ యొక్క ధాన్యం ధర ఏదైతే ఉంటుందో పెరగలేదు. కార్మిక సంఘాలు కొట్లాడుతున్నట్టు రైతు సంఘాలు కొట్లాడతలేవు అన్నట్టే కదా ఈ లెక్కన మీరు మాట్లాడుతుంటే. అదే ఒకటి. రెండోది ఏంటిదంటే
పంటల మార్పిడి పూర్వకాలం నుంచి కూడా పంటలు ఊర్లలో ఎక్కువగా ఆముదము, జొన్న, పత్తి లేకుంటే ఇతర పంటలన్నీ కూడా పండించేవాళ్ళు సైడ్ బై సైడ్. ఇవి కూడా కొనుగోలు చేసి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేకుండే ఏ గ్రామంలోనైనా. ఆ రైతులకు కావాల్సిన పంటలు వాళ్ళు పండించుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా పంట విధానంలో మార్పులు వచ్చినట్టయితే రైతుకు లాభం అవుతుంది. ఎట్లా అంటే సీజనల్ క్రాప్స్ కొన్ని వస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు మీరు గోధుమ గురించి అడిగారు. గోధుమ ఎప్పుడు వస్తే పడదు, చలికాలంలో గోధుమ పండుతుంది. దానికి తేమ నేల కొంచెం ఉండాలి. శనగ కూడా అప్పుడే అదే సీజన్లో పడుతుంది. మక్క కోసి అక్టోబర్లో మళ్ళీ శనగలు వేస్తారు. అదేవిధంగా ధనియాలు కూడా అప్పుడే పడతాయి. కందులు మనం మక్కతో పాటు సాలలో వేసేసి పంటలు పండించేవాళ్ళు. అది కూడా ఇప్పుడు ఈ చలికాల సీజన్లో వచ్చేసి ఏప్రిల్లో కోతకు వస్తుంది. ఈ విధంగా పంటలన్నీ కూడా పప్పు దినుసులకు సంబంధించినటువంటి పంటలు ఇవన్నీ కూడా ఈ క్రాప్స్ బిఫోర్ మార్చ్, ఫిబ్రవరి లాస్ట్ వరకు ఇవన్నీ కూడా కోతలకు వస్తాయి. కాబట్టి అప్పుడు ఈ పంటలన్నీ కూడా ఇదవుతాయి. అయితే కార్మికులకు విషయంలో మనం ఆలోచన చేసినట్టయితే కార్మికులందరూ కూడా ఈరోజు వాళ్ళకు అంటే చాలామంది ఏమిటంటే పని లేనటువంటి వాళ్ళు, భూమి లేనటువంటి వాళ్ళు, అదేవిధంగా నిరుద్యోగులు, చాలామంది చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగం పేరిట పట్టణ ప్రాంతాలకు రావడం జరుగుతూ ఉన్నది. పట్టణ ప్రాంతాలకు వచ్చిన తర్వాత మొన్నటి ఒక 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ జరిగినటువంటిది మహాఘోరం. గ్రామాలలో ముఖ్యంగా వ్యవసాయం ఆధారంగా జీవిస్తారు కాబట్టి వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. వాళ్ళ ఇంట్లో ఒకరున్నా కూడా వాళ్ళ పంటల దగ్గరికి వెళ్ళి పంటలు చూసుకోవడం, అవి కోత కోసుకోవడం, అవి మార్చుకోవడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చినటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు అనేకమైనటువంటి ఇబ్బందులు వెళ్ళినాయి. స్కూళ్ళు మూతపడ్డాయి. సుమారుగా 70,000 మంది టీచర్లు రోడ్డు మీదకి వచ్చారు. చిన్న చిన్న ఫ్యాక్టరీస్ క్లోజ్ అయినాయి. దానికి సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. అదేవిధంగా చిన్న చిన్న దుకాణాలు ఏవైతే ఉంటాయో, షాప్స్, బట్టల షాపులు అనుకోండి, మిగతా అన్నీ కూడా అవి కూడా క్లోజ్ అయినాయి. ఆ విధంగా ఎవరైతే ఉపాధి కోసం నగరాలకు వచ్చారో వారందరూ కూడా అక్కడ మళ్ళీ తిరిగి వాళ్ళు ఊరికి వెళ్ళలేని పరిస్థితి, ఇక్కడ పని చేసుకోలేని పరిస్థితి. ఈరోజు కూడా ఇప్పుడు ఒక 6 నెలలు అయింది మళ్ళీ కరోనా కొంచెం వెసులుబాటు కలిగి 6 నెలల్లో కూడా ఒక 40% నుంచి ఒక 30%కు కవర్ అయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అంటే ఇక్కడ కేంద్రీకృతం, ఎక్కడైతే టౌన్స్ కేంద్రీకృతం అవుతున్నాయో అక్కడ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దానికి కాకుండా కొంచెము జిల్లా కేంద్రాలు, మిగతా కేంద్రాల్లో ఉపాధికి సంబంధించినటువంటి, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు సైడ్ బై సైడ్ 2 కూడా మనం చేసినట్టయితే అది మరి కార్మికులకు కొంత వెసులుబాటు కల్పించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందరికీ నమస్కారం. ఈ 7 కొండలరెడ్డి గారు, మీరు పరిచయం చేసుకున్న తర్వాత ఒక 3 విషయాల మీద స్పష్టంగా చెప్పండి. ఒకటి, ఇప్పటివరకు జరిగినటువంటి నష్టం గురించి మనం చర్చిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టకుండా వ్యవసాయ రంగాన్ని సంక్షోభం వైపు తీసుకుపోతున్నటువంటి క్రమం గురించి చర్చిస్తూ ఉన్నాం. ఉన్నట్టుండి ఇప్పటికిప్పుడు రైతులకు న్యాయం చేయడం కోసం యాసంగిలో ఇప్పటికైనా చర్యలు ఏవి తీసుకుంటే బాగుంటుంది. రెండవది, భవిష్యత్తులో అంటే ప్రాజెక్టులు కట్టినా రేపు నీళ్ళు వస్తూ ఉంటాయి. దాని విషయంలో మళ్ళీ చాలామంది రైతులు కూడా మా పొలాలలో మొత్తం కూడా వరి నాట్లు తప్ప వేరేటువంటిది లేదని చెప్తా ఉన్నారు. ఇవి రెండింటి మీద మీ ఉద్దేశం, మీ రైతు స్వరాజ్య వేదిక ద్వారా మీ ఉద్దేశం ఏంటి? నా పేరు కొండలరెడ్డి, నేను రైతు స్వరాజ్య వేదిక. అయితే ముఖ్యంగా ఈ 7.5 సంవత్సరాల్లో గమనిస్తే ఏంటంటే, ఈ ప్రభుత్వం ఏదైనా ఒక కొత్త విషయాన్ని తెచ్చేటప్పుడు కనీసం అధ్యయనం చేయకుండా వాళ్ళు ఏదనుకుంటే అది రాత్రి అనుకుంటే పొద్దున అమలు చేయాలనుకునే తీరుగానే ఉంది. ఏంటంటే 2014లో వీళ్ళు ఎలక్షన్లకు పోయినప్పుడు ఏమన్నారు అంటే, రైతుల ఆత్మహత్యల మీద సమగ్ర అధ్యయనం చేయిస్తాము, దాని పరిష్కార మార్గాలు చూస్తాము అని చెప్పారు. కానీ చాలాసార్లు అనుకున్నాం 14లో గవర్నమెంట్ వచ్చింది కదా, 15లో చేయిస్తుంది, 16లో చేయిస్తుంది అనుకున్నాం అధ్యయనం. కానీ అది కూడా వాస్తవంగా ఆత్మహత్యలు రాష్ట్రం మొత్తం మీద ఒకే కాన్స్టిట్యున్సీలో గజ్వేల్లో ఎక్కువ జరిగినా కూడా చిన్న అధ్యయనం చేసింటే విషయాలు బయటపడేది, ఎందుకు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని. కానీ ఒక చిన్న అధ్యయనం కూడా చేయించలే. మాలాంటి సంస్థలు చిన్న శాంపిల్స్తో అధ్యయనం చేయిస్తే రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం గత 10 సంవత్సరాలుగా కౌలు రేట్లు పెరగడము, కౌలు రైతులు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తేలింది. అయితే ఇందాక సార్ అన్నట్లు మీరన్న రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, గవర్నమెంట్ లోన్ కానీ, ప్రకృతి వైపరీత్యాలు
నష్టం కానీ ఎప్పుడో ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఏదన్నా నష్టం ఇన్సూరెన్స్ ఇచ్చినా కానీ ఏవి కూడా కౌలు రైతుకు అందడంలే. ఇది మరింత వాళ్ళను సంక్షోభంలోకి పంపిస్తుంది, ఆత్మహత్య వైపు నెట్టుతుంది. అయితే మేము అడిగేది ఏంటంటే, మీరు ఎన్ఆర్ఐలకు కూడా రైతు బంధు ఇవ్వాలా అని ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు కనిపిస్తున్న కౌలు రైతుకు, కష్టపడే వ్యక్తికి ఎందుకు రైతు బంధు ఇవ్వను అని పదే పదే నువ్వు అసెంబ్లీలో చెప్పావు. బహిరంగ సభలో, గట్టు బహిరంగ సభలో కూడా మా దృష్టిలో కౌలు రైతు రైతే కాదు అని అన్నావు. వాస్తవంగా ఈ సారోళ్ళని అడగండి, ఎవరినైనా అడగండి, తక్కువలో తక్కువ అంటే 30% కౌలు రైతులు ఉంటారు. ఇది తక్కువ. ఇంకా అంతకంటే జైనత్ లాంటి ప్రాంతంలో, పరకాల లాంటి ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు. కానీ మినిమం 30% కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారు. అంటే నువ్వు ఇచ్చే 12,000 కోట్ల రైతు బంధులో 4,000 కోట్లు హైదరాబాద్, నిజామాబాద్, అమెరికా, రష్యాలో ఉన్న వాళ్ళకి ఇస్తున్నావు. కానీ అక్కడ వ్యవసాయం చేసే కౌలు రైతుకు మాత్రం ఇవ్వడంలే. నువ్వు ఎందుకు ఎంతో ఆలోచన చేసి 2011లో కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ అందరూ ఆలోచన చేసి లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ అని ఒక యాక్ట్ తెచ్చి కౌలు రైతుకు కూడా అంతో ఇంతో న్యాయం జరుగుతాయని, ఈ ఆత్మహత్యలు ఆగుతాయని ఆ ఎల్ఈసి కార్డుల చట్టం, ఆ చట్టం ద్వారా ఎల్ఈసి కార్డులు, లోన్ ఎలిజిబిలిటీ కార్డు అని తెస్తే తెలంగాణ రాకముందు 2014లో కనీసం 53,000 మంది కన్నా ఎల్ఈసి కార్డులు వచ్చినాయి. ఈరోజు రాష్ట్రంలో ఒక్కరికంటే ఒక్కరికి ఎల్ఈసి కార్డు లేదు. మరి సమస్య ఒక పక్కన ఉంటే నువ్వు పరిష్కారం ఒక పక్కన చూపిస్తే ఏం లాభం? 4,000 కోట్లు వ్యవసాయం చేయని వాళ్ళకు, వడ్డీ వ్యాపారం చేసుకునేటోళ్లకు, రియల్ ఎస్టేట్ చేసేటోళ్లకు 4,000 కోట్లు పుణ్యానికి డబ్బులు బ్యాంకులలో పడితే వాళ్ళు మరింత లాభం అవుతారు. కానీ నీకు సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి మేము అనేది ఏంటంటే, నీవు ఓ పక్క ఇస్తున్నావు, ఓ పక్క ఎంబడే వేరే రకంగా ఆ సంక్షేమానికి రావాల్సిన డబ్బులు కట్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు రైతు బీమా అన్నావు. ఈ రైతు బీమా 2018 ఆగస్టు 15 తర్వాత మొన్నటి వరకు 67,000 మందికి రైతు బీమా వచ్చింది. రైతు బీమా వచ్చిన నుంచి ఒక్క కొత్త పెన్షన్ రాలే. అంటే ఆ 67,000 మంది చనిపోయిన వాళ్ళ భార్యలకు పెన్షన్ లేదు. ఈ రాష్ట్రంలో 4 సంవత్సరాల నుంచి ఒక్క కొత్త పెన్షన్ కూడా రాలేదు. అంటే సంక్షేమం ఏం మాత్రం అమలవుతున్నట్లు? ఒక్క కొత్త పెన్షన్ నువ్వు ఏదో బై ఎలక్షన్లు జరిగిన 3 చోట్ల ఇస్తే అయిపోదు కదా. కొత్త పెన్షన్లు ఈ రాష్ట్రంలో లేవు. వితంతు పెన్షన్ కింద రావాలి కదా. వితంతు పెన్షన్ లేదు, వికలాంగుల పెన్షన్ లేదు, తర్వాత బీడీ కార్మికులది లేదు, గీత కార్మికులది లేదు. ఎవరి పెన్షన్, కొత్త పెన్షన్ మేము రేపు మాపు ఆర్టీఐ ఆన్సర్ వస్తుంది. ఒక్క కొత్త పెన్షన్ కూడా ఈ రాష్ట్రంలో లేదు. 2018కి ముందు వస్తున్న పెన్షన్ లేకపోతే మొన్న ఎలక్షన్లు జరిగినాక ఒక్క కొత్త పెన్షన్ కూడా లేదు. కాబట్టి మనం ఏమడుగుతున్నామంటే, ఇప్పుడు ఖచ్చితంగా వరి మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కొనననిందని ఒక న్యూస్ ద్వారా ఈయన ఎక్కువ ప్రాపగండ చేశాడు. వాళ్ళేమో మేము బాయిల్డ్ రైస్ కొనమన్నాం కానీ రా రైస్ కొంటామని మళ్ళీ వివరణ ఇస్తున్నారు. కాబట్టి రైతులకు కూడా అయితే ఒకటి వాస్తవం ఏంటంటే, కొంచెం వరి నుంచి వేరే ప్రత్యామ్నాయ పంటలకు పోవాల్సిన అవసరం మాత్రం ఉంది. ఖచ్చితంగా తడి పంటలు వేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కూడా పెట్టుబడి తగ్గించుకోవాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరిగిన రైతు ఆత్మహత్యల మీద చాలాసార్లు అధ్యయనం చేసినప్పుడు కూడా పంటల ఖర్చులు పెరిగిపోతున్నాయి, బోర్ల కోసం పోయి విఫలమవుతున్నారు. ఈ అన్నిటిని కూడా సమగ్ర అధ్యయనం చేయకుండా ఒక్కసారిగా సమస్యకు పరిష్కారం దొరకదు. వాల్టా చట్టం చాలా సిన్సియర్గా అమలైతేనే రైతులు బోర్ల వైపు పోరు. ఒకవేళ పోయినా సక్సెస్ శాతం ఏదో చూసుకొని పోవాలి. అటువంటి సందర్భాల్లో వీళ్ళు ప్రత్యామ్నాయ పంటల వైపు మాత్రం పోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ప్రభుత్వం వచ్చే కాలం నుంచే బంద్ చేయండి అని కాకుండా నెక్స్ట్ ఈ సంవత్సరం ఇంత తగ్గియండి, వచ్చే సంవత్సరం ఇంత తగ్గియండి అని సార్లు అన్నట్లు ఒక శిష్టమైన పంటల ప్రణాళిక రావాలి. పైగా ఈ ముఖ్యమంత్రి గారు మాత్రం ఖచ్చితంగా రాత్రి ఏమనుకుంటాడో పొద్దునకి అది అమలు కావాలా అంటాడు. ఎవరు అడగలే, ఢిల్లీలో చనిపోయిన వాళ్ళు అడగలే. అయినను ఎంబడే ఢిల్లీలో చనిపోయిన రైతులకు 3 లక్షల ఎక్స్గ్రేషియా అని రాత్రి అనుకున్నాడు. పొద్దున ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసినాడు. 7,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి ఎఫ్ఐఆర్లు ఉంటే, ఫైనల్ రిపోర్ట్లు ఉంటే, మా ఎక్స్గ్రేషియా 194 జీవో అమలు చేయండి అని కోర్టులో కేసులు వేస్తే వాళ్లకు ఈ రోజుకి ఎక్స్గ్రేషియా లేక నిన్నగాక మొన్న ఇందిరా పార్క్ కాడ 100 మంది రైతు ఆత్మహత్య కుటుంబాలు మాకు కనీసం జీవనోపాధి ఇవ్వండి అని ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి రైతులను, రైతు సంఘాలను ఒకసారి ఆలోచన చేసి ఏదైతే మేలు, ఏదైతే కొంచెం రైతులు ముందుకు పోతారు, ఆత్మహత్యలను నివారించవచ్చు అని 1కి 2 సార్లు రివ్యూలు చేసి సమగ్రమైన వ్యవసాయ విధానం రూపొందిస్తే ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా మరొకసారి ఏంటంటే,
అత్యంత బాధలో ఉన్న వ్యక్తులు కౌలు రైతులు. ఇప్పుడు మీరు మాట్లాడేదల్లా మామూలు రైతుకే ఇంత సమస్య ఉంది అంటున్నామే, అంతకంటే అదనంగా ఎకరకు 10,000 12,000 కౌలు కొట్టే వ్యక్తికి మరింత సమస్య ఎట్లుంటుంది? నీకు బ్యాంక్ లోన్ రాదు, బతికున్నప్పుడు బ్యాంక్ లోన్ రాదు, సస్తే రైతు బీమా రాదు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? పెన్షన్ రాదు. కాబట్టి మళ్ళీ పెద్దలందరూ కూడా కౌలు రైతులు, వ్యవసాయం చేసే కౌలు రైతుల గురించి, భూమిని నమ్ముకున్న కౌలు రైతుల గురించి ఆలోచన చేస్తారని అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు సార్. సుగ్నాకర్రావు గారు, మీరు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు ఆందోళన ఎన్నో చేసిండ్రు, రైతు సమస్యల మీద పోరాటం చేసిండ్రు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత చాలా సంఘాలు నిర్వీర్యమైనవి ఈ రాష్ట్రంలో. విద్యార్థి సంఘాల నుంచి మొదలుకొని అనేక సంఘాలు ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా ఉద్యమం చేద్దాం, మాకు అన్యాయం జరుగుతుంది, మా వర్గానికి అన్యాయం జరుగుతుంది అంటే ఆ వర్గానికి సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. అంటే ఎవరికి ఏ రకమైనటువంటి నష్టం వచ్చినా ఈ ముఖ్యమంత్రికి ఏం కాదు, ఎవరి మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా నాకేం కాదు అనేటువంటి ధోరణిలో ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇప్పుడు అది రైతుల వరకు కూడా చేరింది. ఈ సమస్యల నుంచి రైతులను చైతన్యపరిచి తెలంగాణ రైతాంగం పక్షాన మీరు ఏ రకంగా కొట్లాడబోతా ఉన్నారు? తెలంగాణ రైతాంగాన్ని అసలు రైతు సంఘాలన్నీ కలిపి ఏకం చేయగలుగుతాయా? అంత సత్తా ఉందా? రాజ్ న్యూస్ నిర్వాహకులు మిత్రులు నరోత్తమ్ రెడ్డి గారు, అలాగే ఈ సమావేశంలో పాల్గొంటున్న పెద్దలు, నిపుణులు, రైతు సోదరులారా, నేను జనరల్గా టీవీ ఛానల్స్లో వ్యవసాయ రంగ సమస్యలు, రైతు సమస్యలు తెలవని వాళ్ళు టీవీ ఛానల్లో ఎక్కువగా అవపడుతూ ఉంటుంటారు. మనకు ఓరు నిందలు మోపుకుంటూ, ఓరు విమర్శించుకుంటూ మనం ఎప్పుడైనా డిబేట్ చూద్దామంటే అదే ఎక్కువగా అవపడుతుంది. కానీ ఈరోజు నిజమైన రైతులతో, చాలామంది నిపుణులతో మరి ఈ సమావేశాన్ని నిర్వహించినందుకు నేను నరోత్తమ్ రెడ్డి గారిని అభినందిస్తున్నా. ఇది కేవలం చాలా విస్తృతమైన సబ్జెక్టు. ఒక గంటనో కొన్ని గంటలనో ఒక రోజులోనే ఇది మనం డిస్కస్ పెడితే సరిపోదు. 2 అంశాలను నేను ఈ సందర్భంగా సూచిస్తున్నా. ఇంకా విస్తృత స్థాయిలో క్షేత్రస్థాయి సమస్యలను మనం తెలుసుకోవాలి. దాన్ని పరిష్కారానికి ఒక ప్రజా చైతన్య, రైతాంగ చైతన్య వేదిక లాంటి దాన్ని కూడా ఇది రూపుదాల్చాలనే ఉద్దేశంతో నేను సూచన చేస్తున్నా. రాజకీయాలు కానీ, పార్టీలు కానీ, సిద్ధాంతాలు కానీ అన్ని సమాజ హితం కొరకు, ప్రజల హితం కొరకు అనేది నా యొక్క అభిప్రాయం. దాన్ని నేను బాగా విశ్వసించే వ్యక్తిని. మరి రాజకీయ దురదృష్టం ఏంటంటే ఈరోజు వడ్లు కొనుక్కానికి మొదలు పెడితే ఎక్కువగా రాజకీయం చర్చించబడుతుంది అసలు సమస్య కంటే. కానీ వాస్తవంగా అసలు సమస్యను చర్చించే వేదికలాగా ఇది భవిష్యత్తులో తీర్చిదిద్దాలన్నది నా యొక్క సూచన. చాలా మంచి ప్రశ్న అడిగారు. అసలు కేసీఆర్ స్వభావం గురించి మనందరూ కూడా తెలుసు. అటోక్రాటు, మీకు అందులో అనుమానం లేదు. అటోక్రాటు, సెల్ఫ్ రికగ్నిషన్ కోరుకునే నేత కేసీఆర్ గారు. ఒకళ్ళ మాట వినే సమస్య లేదు. ఆయన ఇందాక చెప్పారు, ఒకరు వ్యక్తి మాట్లాడుతూ, ఆయన కంటే పెద్ద రైతు ఎవరే అన్నట్టుగా ఆయన మాట్లాడుతాడు. ఆయన భావన కూడా అట్లే ఉంటుంది, ఆయన మాట తీరు కూడా అట్లే ఉంటుంది. అదేవిధంగా ఒక రైతాంగ సమస్యల విషయంలో కాదు, ఇంకే సమస్యల విషయంలో కానీ నాకు చాలా అవగాహన ఉన్నదనే వ్యక్తి ఉన్నది. కానీ ఒకటి మాత్రం కొంత నిజం ఉన్నది. ఇలా మిగతా కొంత నాయకులు అటోక్రాట్గా ఉంటారు వితౌట్ ఎనీ నాలెడ్జ్. ఈయనకు కొద్దిగా మిడిమిడి జ్ఞానం ఉంది, ఎక్కువ లేదు. బాగా సమగ్రమైన నాలెడ్జ్తో మాట్లాడు, కొంత తెలిసిందే పూర్తి అదే సమగ్రం అనుకుంటాడు. దాంతో మన తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణ రాష్ట్రానికి కానీ సమస్యలు వచ్చాయనేది నా యొక్క అభిప్రాయం. దీంతో పాటుగా ఇంకొక అభిప్రాయం ఆయన బాగా ఉంటుంది, మీరు గమనించండి. ఆయన ప్రతి చర్యను కూడా గమనించండి. ఆయన ముద్రేయాలని చూస్తాడు ప్రతి దాని విషయంలో. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రతి దాని విషయంలో ఆయన ముద్ర. రైతు బంధు ఏం లేదు ఇంట్లో, రైతు బంధులు, దళిత బంధు కొత్తదనం ఏం లేదు. దళిత నిధులను దళిత బంధు దిక్కుమారుస్తున్నారు. ఇందాక వాళ్ళు చెప్పారు, రైతుకు వచ్చే, వ్యవసాయ రంగానికి వచ్చే నిధులను రైతు బంధు రూపంలో మలిచాడు. ఈయన సెక్రటరియట్ కడదామన్నా, ఇంకేదన్నా కడదానన్నా, కాళేశ్వరం కట్టినా కానీ ఇవన్నీ కూడా ఏదో ఈ తెలంగాణ యొక్క రాష్ట్ర అభివృద్ధి కొరకు అనేది కాకుండా దానికంటే ఎక్కువగా ఆయన తపన ఏంటంటే కేసీఆర్ ముద్రేయాలనే ఆలోచనతో ఉన్నాడు. ఆ విషయంలోనే, ఆ దృష్టితోటే ఆయన ఆలోచనలు కొనసాగుతాయి, ఆయన కార్యాచరణ కూడా కొనసాగుతుంది. దీన్ని మనం ఇట్లనే ఉందామా?
మరి రైతులు ఈ విధంగా అనేక సమస్యలు, కౌలు రైతుల సమస్యలు కానీ మిగతా రైతాంగ సమస్యలు కానీ చాలా తీవ్రంగా ఉన్నాయి. మీ అందరూ కూడా తెలుసు, ఇటీవల జాతీయ ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం ఆంధ్ర, తెలంగాణలో ప్రథమ స్థానం ఉన్నాయి అప్పుల స్థానంలో. అత్యధికంగా అప్పులున్న రాష్ట్రాలు ఏదైతే దేశంలో ఉన్నాయో ఆంధ్ర, తెలంగాణ. 91% ఆంధ్ర ఉంటే 91% తెలంగాణ ఉంటే 93% ఆంధ్రాలో ఉన్నారు. అలాగే ఒక రైతు యొక్క కుటుంబ సరాసరి ఆదాయం కేవలం 6,000 రూపాయలు, తెలంగాణలో 9,000 రూపాయలు ఉంది. అంటే తెలంగాణలో ఎక్కువగా ఉండాలి. ఇంకా మొత్తం దేశంలో పంజాబ్, హర్యానా, నేను దేశవ్యాప్తంగా పర్యటిస్తూ వస్తున్నాను, అనేక సంవత్సరాల కిసాన్ మోర్చాల జాతీయ స్థాయిలో పనిచేసిన కనుక నా యొక్క అభిప్రాయం ఏంటంటే దేశం మొత్తంలో పంజాబ్, హర్యానా, పశ్చిమ యూపీ తర్వాత అత్యధికంగా వ్యవసాయ అభివృద్ధి చెందిన రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు. ఇటువంటి దక్షిణాది రాష్ట్రాలలో వ్యవసాయం యొక్క ఒక రైతు సగటు ఆదాయం చాలా ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే చాలా రాష్ట్రాలలో ఇంకా దయనీయ పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఉండే భౌగోళిక స్వరూపం కానీ ఇతర కారణాల వల్ల. కానీ మనకు మటుకు మాత్రం తెలంగాణకు చాలా పెద్ద ప్రకృతి వనరులు అనుకూలంగా ఉన్నాయి. మన భూములు మంచిది, కష్టపడే పని చేసే రైతాంగం ఉంది, నీటి వనరులు కూడా కొదవలేదు, సద్వినియోగం చేసుకుంటుంటే. కానీ దురదృష్టశాస్తు కొరత అంతా సరి అయిన దృక్కోణం లేదు, సరి అయిన ఆలోచన లేదు, సమగ్ర ప్రణాళిక లేదు. సమగ్ర ప్రణాళిక, సరి అయిన ఆలోచన ఉంటే ఈ రాష్ట్రంలో ఏ రైతు కూడా ఆత్మహత్యలు లేకుండా, అప్పుల పాలు కాకుండా, ఆకలికి గురి కాకుండా ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఉంటుంది. కానీ ఈ యొక్క సరి అయిన దృక్కోణం లేని కారణంగా ఈ దుస్థితి ఉంది. మరి దానికి ఈ వేదిక రాబోయే రోజులలో ఒక రైతాంగ చైతన్య వేదిక తీర్చిదిద్దాలని ఆశిద్దాం. ఇంకొక విషయానికి వస్తే కేసీఆర్ మిగతా ప్రజా సంఘాలం కానీ మొన్నటి వరకు ధర్నా చౌక్ కూడా బంద్ చేశాడు. మరి ఇందిరా పార్క్ లాంటి ఒక ధర్నా చౌక్ను, ప్రజా అభిప్రాయాన్ని, ప్రజల గొంతును వినిపించే వేదికను కూడా లేకుండా చేద్దాం అనుకున్నాడు. కానీ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కూడా సాధ్యం కాదు. అనేక మంది నియంత్రణలు ప్రపంచంలో మనం గమనించాం, ఒంటెద్దు పొగడు వాళ్ళని గమనించాం. ఎవరైనా కూడా ప్రజాభిప్రాయానికి లొంగిపోవాల్సిందే. ప్రజాస్వామ్యంలో ప్రజలే తుది నిర్ణేతలు, తుది వాళ్ళదే అధికారం అనే విషయాన్ని గమనించాలి. అటువంటి యొక్క చైతన్యవంతమైన తెలంగాణ మనం కొత్తగా తెలంగాణకు చైతన్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు, తెలంగాణ ప్రజలకు త్యాగాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, తెలంగాణ ప్రజలకు ఉద్యమాలకు, పోరాటాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇంకా మనకుండే ఎంత పెద్ద అభివృద్ధి జరగాలనో ఆ అభివృద్ధి పథంలో తెలంగాణను వ్యవసాయ రంగంలో కానీ ఇతర రంగంలో కానీ తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మరి ముఖ్యంగా రైతాంగ సమస్యలు ఈరోజు అగ్రికల్చరల్ మేనిఫెస్టో మరియు పంటల ప్రణాళిక గురించి కూడా మనం ఆలోచిస్తున్నాం కనుక ఈ సందర్భంగా కేసీఆర్ ఈ విషయంలో ఆలోచించాడు. కేసీఆర్కి ఒకటే దృష్టి, ఓట్లు, సీట్లు, అధికారం. ఇదే ఆయన లక్ష్యం, ఆయన ఉద్దేశం. ఆయన ఇప్పుడే కాదు, ఆయన దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఎవరినైనా దగ్గర నుంచి ఉన్న వాళ్ళు కొంతమందితో మాట్లాడి నేను అభిప్రాయానికి వచ్చిన. ఏదో ఆయన ఇప్పుడు ప్రభుత్వ సీఎం అయినాక చేపట్టే చర్యలు కాదు, ఆయన ఆలోచన అంతా కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయకుండా, లేకపోతే రైతాంగ సమస్యలు, నేను బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కరీంనగర్లో ప్రతి ఖరీఫ్ పంటల సేకరణప్పుడు, ప్రతి రబీ పంటల సేకరణప్పుడు కలెక్టర్ ఆఫీస్లో అన్ని రైతు సంఘాలు, రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేసేవారు. ఇట్లా నేను, రమణ, శ్రీధర్ బాబు, వాళ్ళంతా మా జిల్లా వాళ్ళే కదా, వాళ్ళంతా ఆయా పార్టీల అధ్యక్షులుగా ఉండేది. రమణ టీడీపీ అధ్యక్షుడు, శ్రీధర్ బాబు కాంగ్రెస్ అధ్యక్షుడు, నేను బీజేపీ అధ్యక్షుడిగా అనేక సమావేశాలు పెట్టి మేము చాలా సూచనలు ఇచ్చినాం. సూచనల ప్రకారం కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగేది ఈ సమావేశాలు, కలెక్టర్లు కూడా వచ్చేది. అలాగే పంటల ప్రణాళిక విషయంలో కూడా కానీ సీజన్లో మా దగ్గర శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు ఉంటుంది. శ్రీరామ్ సాగర్ ఆయకట్టు ప్రజలు ఎప్పుడు నీళ్లు విడుదల చేయాలా, ఆ మొత్తం తేదీలను ఖరారు చేసేందుకు అక్కడ ఉండే రైతు సంఘాలు, రైతు నాయకులు, సొసైటీ సంఘాల అధ్యక్షులతో మరి ఆయకట్టుకు సంబంధించిన సమావేశం ఏర్పాటు చేసేవారు ఎవ్రీ ఇయర్ కరీంనగర్లో. కానీ కేసీఆర్ వచ్చినాక దానికి తిలోదకాలు ఇచ్చాడు. అదొక్కటే కాదు, ఏ స్థాయిలో ఎక్కడ కానీ క్షేత్రస్థాయి కానీ ఇతర రైతు సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయం తెలుసుకోకుండా నేను ఇంతకుముందు అని చెప్పినట్టుగా అటోక్రటిక్ నియంతృత్వ ధోరణిలో పరిపాలన కొనసాగిస్తున్నాడు. దీని నుంచి మనం ఇంకెక్కువగా ఆశించలేం. మనం ఏదో కేసీఆర్ ఇంకా ప్రజా సంఘాలను రాజకీయ రికగ్నైజ్, ఇంతకుముందు చెప్పారు ఒక అతను,
రాజకీయ పార్టీలను సపోజ్ ఇవాళ కిషన్ రెడ్డి గారు కేంద్రకు సంబంధించిన క్యాబినెట్ మంత్రి, ఆయన మంత్రి అనేది కేసీఆర్ గారు ప్రభుత్వం గుర్తిస్తలేదు, మీరందరూ గమనించాలా. అంటే ఇటువంటి యొక్క ధోరణిలో ఆయన ఆలోచన ధోరణి కొనసాగుతుంది, కానీ మనం ఎక్కువగా ఆశించకుండా. రైతులందరూ కూడా యాసంగిలో వడ్లు వేయొద్దన్నా కూడా వడ్లేస్తూ ఉన్నారు. రేపు కిలో వడ్లు కూడా కొన అంటుండు కేసీఆర్. ఈ వడ్లనన్నింటినీ కూడా రేపు పొద్దుగాల డైరెక్ట్గా ఎఫ్సిఐ కానీ కేంద్రం కానీ కొనేటువంటి అవకాశం ఉందా? మీరు గమనించాలా, తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఇంకా 17 రాష్ట్రాలలో ఈ సేకరణ విధానం అంటూ జరుగుతుంది. మనం ఎఫ్సిఐ పీడిఎస్ సిస్టానికి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వచ్చిన తర్వాత పీడిఎస్లో అంతకు ముందు కూడా సేకరణ జరిగేది, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ రాకముందు కూడా. కానీ ఇప్పుడున్న కొత్త చట్ట ప్రకారము పేద ప్రజలకు మీకు అందరూ కూడా తెలుసు, దాదాపు 80 కోట్ల మందికి పీడిఎస్ సిస్టమ్ ద్వారా ఈరోజు మనం ఆహార ధాన్యాలు అందిస్తున్నారు. మరి ఈ ఆహార ధాన్యాలు అందించే వ్యవస్థ ఉన్నంతకాలం ఎఫ్సిఐ అనేది తప్పకుండా పుల్లింగ్ చేయవలసిందే, సేకరణ చేయవలసిందే. కానీ ఒక్క సమస్య వచ్చింది కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎఫ్సిఐకి కానీ. ఈరోజు బఫర్ స్టాక్స్ 3 అంతలు ఉన్నాయి. సపోజు ఒక 30 లక్షల టన్నుల గోధుమలు నిల్వ ఉండాలి ఎవ్రీ బఫర్ స్టాక్స్, అలాగే 20 లక్షల బియ్యం నిల్వ ఉండాలి. కానీ దీంతో 3 అంతలు ఈరోజు ఉన్నది. ఎక్కడైనా గోదాములను కూడా పేరుకపోయినాయి. ముఖ్యంగా ఉప్పుడు బియ్యం, మనకు సంబంధించిన ప్రధాన సమస్య మన రాష్ట్రంలో ఉప్పుడు బియ్యం బాయిల్డ్ రైస్ ఏదైతుందో, ఈ బాయిల్డ్ రైస్కు సంబంధించినది ఆల్రెడీ తమిళనాడుకు, కేరళకు, బెంగాల్కు కొన్ని ప్రాంతాల్లో, ఒడిశాకు కొన్ని ప్రాంతాలలో అక్కడ ఇంతవరకు కన్జంప్షన్ అయ్యేది. కానీ అక్కడ కూడా ఇక్కడ వరి ఉత్పత్తి పెరిగిపోయింది. మరి ఆ వరి ఉత్పత్తి పెరిగిపోవడం వల్ల అక్కడ వాళ్ళకు సమృద్ధి సాధించారు, స్వయం సమృద్ధి సాధించారు కనుక అక్కడ మాకు ఉప్పుడు బియ్యం అవసరం లేదని వచ్చింది. మన తెలంగాణలో ఎవరు కూడా ఉప్పుడు బియ్యం తినరు. కానీ ఉప్పుడు బియ్యం వరకు ఏదైతే బాయిల్ రైస్ వరకు మరి సేకరణ చేయడం సాధ్యం కాదనే విషయాన్ని సుస్పష్టంగా గత 2 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో యాసంగిలో మీరు ముడి బియ్యం ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. అదేదో కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్గా ఎఫ్సిఐ నుంచి ముడి బియ్యం తీసుకోవచ్చు కదా. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రైతు బంధు ద్వారా రైతులను ఆదుకుంటుండు, తర్వాత ఈ రైతు బీమా ద్వారా ఆ రకంగా కూడా రైతులను ఆదుకుంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం కేవలం యాసంగిలో ముడి వడ్లను అంటే ముడి బియ్యాన్ని తీసుకొని సేకరించి రైతులను ఆదుకోవచ్చు కదా. మీరందరూ గమనించాలే, కేంద్ర ప్రభుత్వ వరి సేకరణకు ఎఫ్సిఐ అనేది ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థకు కొన్ని విధాలు డీసెంట్రలైజ్డ్ పుల్లింగ్, సెంట్రలైజ్డ్ పుల్లింగ్ అనే 2 విధానాలు ఉంటాయి. ఇందాక 17 రాష్ట్రాల నుంచి వెళ్ళి ఈ పుల్లింగ్ జరుగుతుంటుంది. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి వెళ్ళి డీసెంట్రలైజ్డ్ అనేది పుల్లింగ్ అనే విధానాన్ని ఇక్కడ చేస్తున్నారు. డీసెంట్రలైజ్డ్ పుల్లింగ్లో ఎక్కువ చోట్ల కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, ఇంతకుముందు తెలంగాణ రాకముందు కూడా ఈ విధానం ఉంది. మరి ఐకేపీ వ్యవస్థ అనేది అప్పుడే ప్రారంభపడ్డది. ఇప్పుడు ఇంకా కొంతగా ఎక్కువగా కొనుగోలు కేంద్రాలను ఎక్కువ తెరిచారు. ఇప్పుడు అంతే, కొత్త విధానం ఏం లేదు. అయితే డీసెంట్రలైజ్డ్ పుల్లింగ్ స్టేషన్లో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ ఆధారంగానే ఎఫ్సిఐ రాష్ట్ర ప్రభుత్వ ఆధారంగానే ఎఫ్సిఐ సేకరణ చేయాలి కనుక కేంద్ర ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయరాదు. ఇంకొకటి నేను ఇందాక చేసినగా ఉప్పుడు బియ్యం విషయంలో, బాయిల్డ్ రైస్ విషయంలో ఆల్రెడీ స్టాక్స్ పేరుకుపోయి ఉన్నాయి. మరి అది కూడా మన మీద భారమే పడుతుంది. అధిక స్టాక్స్ని సేకరించి దాన్ని ఎందుకు ఉపయోగించుకుంటూ ఉంటే రాటింగ్ అయిపోయి అవి నిరుపయోగంగా మారిపోయి మనకు ఉపయోగం కూడా ఉంటుంది. ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కానీ కాంగ్రెస్ కానీ అంటే బీజేపీ, టీఆర్ఎస్ ఇతర పార్టీలన్నీ కూడా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఆఫ్రికన్ కంట్రీస్లో ఉప్పుడు బియ్యానికి డిమాండ్ ఉన్నది. ఎందుకు మీరు ఎక్స్పోర్ట్ చేసే ఈ మొత్తం కూడా ఈ వ్యవస్థను ఎందుకు చక్కదిద్దలేకపోతా ఉన్నారు? ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా ఆఫ్రికన్ కంట్రీస్ కానీ. చాలా మంచి ప్రశ్న అడిగారు. నేను అదే జవాబు చెప్పబోతున్నా. అసలు మన దేశంలో రైతాంగంలో అనేక సమస్యలకు కారణాలు సరిగా కనుక మనం శోధించి పరిశీలించేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతుంది. భారతదేశంలోనే కొద్ది సమయం నేను ఎక్కువ తీసుకుంటున్నా మీ అనుమతితో. భారతదేశంలోనే వ్యవసాయ యోగ్యమైన భూమి ప్రపంచ దేశాలలో అన్నిటికంటే ఎక్కువ. మన భూభాగము 2.1% ప్రపంచ పటంలో. కానీ మన సేద్యం చేసే భూభాగం ప్రపంచంలో 10%. మన దేశానికే కాదు, అవసరాలకే కాదు, ప్రపంచ దేశాలకు కూడా తిండి పెట్టే స్థితిలో భారతదేశం ఉంటుంది. కానీ దీన్ని ఒక పద్ధతి ప్రకారం కనుక్కుంటే కరోనా లాంటి సమయంలో అనేక దేశాలు ఆకలి చావులకు, ఆహార ధాన్యాల కొరతకు ఇబ్బంది పడ్డాయి.
కానీ భారతదేశంలో ఎక్సెస్ నిల్వలు అయిపోయినాయి. ఈరోజు మనం ఒకప్పటి నుంచి షార్టేజ్ నుంచి సర్ప్లస్కి వచ్చేసేసినాం. ఒకప్పుడు తిండి గింజల దిగుమతి నుంచి ఈరోజు సర్ప్లస్కి వచ్చేసాం. అటువంటి సర్ప్లస్ను మనం విదేశీ ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యం పొందొచ్చు. కానీ దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏమి ఇబ్బందులు అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ భారతదేశంలో ఎక్కువ బయటి దేశాలతో పోలిస్తే. అయినప్పటికీ మన దగ్గర ఉండే బాస్మతి ఏదైతుందో ప్రపంచంలోనే అత్యధికంగా డిమాండ్ ఉన్న బియ్యం బాస్మతి. అలాగే పొడుగు గింజ ఉన్న బియ్యము 5 mm కంటే పొడుగు ఉండాలి మన బియ్యం. 5 mm కంటే పొడుగున్న బియ్యాన్ని కూడా ఆఫ్రికన్ కంట్రీస్లలో తీసుకుంటారు. అది ఆ ఉప్పుడు బియ్యం కూడా 5 mm కంటే పైన ఉండాలి. మన తెలంగాణలో ఒక పెద్ద సమస్య ఉంటుంది, ప్రకృతి సమస్య. దీనికి కూడా మనం అధిగమించవచ్చు, కానీ విజన్ ఉండాలని నేను ఇందాక చెప్పినట్టుగా. ఇప్పుడు తెలంగాణలో పండే యాసంగి వడ్లన్నీ కూడా నూకైపోతాయి అనేది అందులో కొంత ఆ వాదనలో కొంత సత్యం ఉంది. నూక కాకుండా చేసే కొత్త సైంటిఫిక్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు మనం. అటువంటి వంగడాలను మనం తయారు చేసుకోవచ్చు. కానీ ఆ దిశలో మీరు ఆలోచన లేదు. ఆ దిశలో మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజు కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తలేదు. మరి నూక కాకుండా అదేవిధంగా మార్చి 31 వరకు కనుక హార్వెస్ట్ చేస్తే ఏప్రిల్ 30th వరకు కనుక మనం హార్వెస్ట్ చేస్తే మరి ఏప్రిల్ 15th వరకు కనుక మనం హార్వెస్ట్ చేస్తే నూక అయ్యే శాతం కూడా చాలా తక్కువగా ఉంది. రైతు సంఘాలుగా మీరందరూ ప్రభుత్వాల మీద ఆధారపడంగా రైతులను చైతన్యపరచడానికి మా వంతు మేము పనిచేసాము. ఇంతకుముందు వారు చెప్పారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలపైన ఇట్లా ఆధారకుండా స్వయంగా రైతుకు స్వయం ప్రతిపత్తి, రైతును కేవలం ఉత్పత్తిదారుగా కాకుండా రైతును వ్యాపారవేత్తగా తయారు చేయాలి. ఎప్పుడైతే ఇందాక ఒక చక్కటి మాట మాట్లాడారు చాలామంది, నాకు కూడా చాలా సంతోషం. ఈరోజు నేను ఇందులో పాల్గొన్నందుకు నరోత్తమ్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చేస్తున్నాను. చాలా నుంచి వెళ్ళి ప్రత్యక్ష రైతుల యొక్క ఫీడ్బ్యాక్ను కూడా నేను వింటూ ఉంటా, కానీ ఇంకా కొంతవరకు తెలుసుకున్నా. ఈరోజు కన్జ్యూమర్ ప్రైస్ అంటారు, వినియోగదారుడి యొక్క ధర రైతు ధరకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈరోజు మనం పండించే టమాటో వినియోగదారుడి దగ్గరకు పోతే 60 రూపాయల కిలో ఉంటే రైతుకు మాత్రం 10 రూపాయలకు వస్తుంది. అంటే ఒక్కొక్కసారి 20%, 25% ఎన్నడూ కూడా వినియోగదారుడి యొక్క ధరలో రైతుకు 50% మించదు. ఈ పరిస్థితి పోవాలా అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు వారు చెప్పారు, మరి రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడి వాటికి ప్రోత్సాహం కలిగిస్తుంది. ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ FPO దానికి ప్రోత్సాహం ఇస్తుంది. అలాంటి యొక్క సంఘటనలు బలోపేతం చేసుకొని రైతు తమ ఉత్పత్తులను తమే ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, ట్రాన్స్పోర్ట్ చేసి తమే మార్కెటింగ్ చేసుకునే ఒక తయారుగా కావాలి. మనం రైతాంగం యొక్క మెంటాలిటీ. మాది జమ్మికుంట దగ్గర మా ఊరు పెద్ద మార్కెట్ జమ్మికుంట, మీకు తెలుసు. నేను కూడా చిన్నప్పుడు వడ్లు పట్టుకపోయేది, అన్ని పట్టుకపోయేది, వరంగల్కు మిర్చి పట్టుకపోయేది, నాగ్పూర్ కూడా మిర్చి పట్టుకొని పోయినా. నేను వాస్తవం నా అనుభవంతో చెప్తున్నా. మనం ఒకసారి ఒక సరుకును కనుక మార్కెట్లోకి తీసుకుపోయినాం అనుకోండి, ఆ సరుకును మళ్ళీ ఇంటికి తీసుకురావాలంటే శవాన్ని ఇంటికి తీసుకొచ్చినట్టుగా ఫీల్ అవుతాం మనం. రైతు స్వభావం ఇది. ఎంతకో కొంతకు అక్కడ అమ్మేసేస్తాం. ఆఖరికి కొన్ని సందర్భాలలో ఏదన్నా ఒక రైతు సాహసించి మళ్ళీ పట్టుకొస్తాం అని అనుకుంటే అది అంతకంటే ఎక్కువ నష్టపోయే అవకాశాలు గతంలో కొంతమంది రైతులు చూశారు. అందుకనే నేను ఇందాక చెప్పినట్టుగా కన్జ్యూమర్ ప్రైస్లో రైతు యొక్క ప్రైస్ పెరగాల. వినియోగదారుడి యొక్క ధరలో రైతు పెద్ద సింహభాగము రైతుకు అందాలా. ట్రాన్స్పోర్టు మిగతా వాటికంటే ఎక్కువ కూడా ఈరోజు ట్రాన్స్పోర్టు మిడిల్ మెన్కి ఏదైతే ఎక్కువ దక్కుతుందో ఆ ధరను రైతుకు చేర్చితే రైతు ఎక్కువగా లాభపడే అవకాశం ఉంటుంది. రేపు ఇవన్నీ సమస్యలన్నింటినీ మనం చర్చిస్తూనే ఉన్నాం. అంటే సంవత్సరాలు చర్చలలోకి పోతా ఉన్నాయి. భవిష్యత్తులో తెలంగాణలో మాత్రం ఇది వ్యవసాయ రంగంలో రైతులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి స్పష్టంగా వచ్చే 3-4 నెలల్లో. రైతు సంఘాలుగా ఎవరికి వారుగా ఉంటారా మీరందరూ? ఏదైతే పంజాబ్, హర్యానా రాష్ట్రాల అక్కడి రైతుల మాదిరిగా ఏమన్నా జేఏసీ లాగా ఏర్పడి భవిష్యత్తులో ఏమైనా తెలంగాణ రైతుల పక్షాన కొట్లాడి ఏమైనా ప్రభుత్వాలను మీరు అనుకున్నటువంటి డిమాండ్ల వైపు తీసుకుపోయేటువంటి అవకాశాలు ఏమైనా తెలంగాణలో కనబడుతున్నాయా? ఇది మీరే చాలా చక్కటి కార్యక్రమానికి పూనుకున్నారు. అగ్రికల్చర్ మేనిఫెస్టో ఈరోజు వాస్తవంగా చేయాలంటే దేశంలో అత్యధికంగా చర్చనీయాంశంగా మారింది. మరి రైతు అగ్రికల్చర్ అనే విషయం దేశంలో చర్చాంగా మారింది ఈ మధ్య కాలంలో. దీన్ని మన తెలంగాణలో కూడా ఒక ప్రధాన అంశంగా, ఒక చర్చనీయాంశంగా, ఒక ప్రాధాన్యాంశంగా, మేనిఫెస్టోలో ఒక ప్రాధాన అంశంగా, ఎవరైతే అడగందే అమ్మాయిని అన్నం పెట్టదని అంటారు కదా,
మనం ఉద్యమించింది, పోరాటం చేయండి ఈ సమస్యకు పరిష్కారం చేయదు. మరి అగ్రికల్చర్ మేనిఫెస్టోలో ప్రధాన అంశము రైతు సంక్షేమము, రైతు ఆదాయం అనే వాటిని పెట్టుకొని ముందుకోవాల్సిన అవసరం ఉంది.